ఫ్యూచర్ మెడికోస్ ఎలా ఉన్నారు అందరూ? సూపర్ రాకింగ్ కదా. స్టే పాజిటివ్, ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ అవ్వనివ్వకండి, అలాగే రాక్ చేద్దాం. సో వెల్కమ్ టు మై సెషన్స్ ఫర్ నీట్ 2025. దిస్ ఇస్ కేఆర్డి మ్యామ్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. ఈ రోజు మనం చెప్పుకున్నాం కదా లాస్ ఆఫ్ మోషన్ తో స్టార్ట్ చేద్దాము అని. బికాస్ లాస్ ఆఫ్ మోషన్ అనేది సూపర్ డూపర్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్. వెయిటేజ్ తెలియాలి అంటే నేను నిన్న చేసిన వీడియో చేయండి. బికాస్ ఎవ్రీ క్లాస్ మళ్ళీ వెయిటేజ్ మేడం అని అడగద్దు. మీకు తెలుసు, నిన్న మనం చేసుకున్న వీడియోలో చాలా క్లియర్ గా చూపించాను పాస్ట్ ఇయర్స్ లో ఎలా ఉంది అని. సో ఆబ్వియస్ గా లాస్ ఆఫ్ మోషన్ అనేది మనకి దాదాపుగా 2 to 3 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్, మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్. అలాని నీట్ వాళ్ళకి ఇందులో నుంచి బాగా టఫెస్ట్ క్వశ్చన్స్ వస్తాయంటే కాదు, ఒక మంచి రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు డెఫినెట్ గా లాస్ ఆఫ్ మోషన్ లో నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలుగుతారమ్మా. ఈ రోజు మనము క్లాస్ తో పాటు పీవైక్యూస్ కూడా ఆన్సర్ చేద్దాము. అలాగే నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను, బట్ మీకు లాస్ ఆఫ్ మోషన్ కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తానమ్మా. టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ నా డ్రైవ్ లో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఓకే, సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. పెన్ను పేపర్ తో రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా నాతో పాటు మీరు నోట్స్ రాయాల్సిందే. నా హ్యాండ్ రిటన్ నోట్స్ PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మీరేం చేయాలమ్మా, పెన్ను పేపర్ ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. కేఆర్డి మ్యామ్స్ క్లాస్ ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పే నోట్స్ మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి. నా నోట్స్ కూడా నేను PDF ఇస్తాను. సో షల్ వి స్టార్ట్? ఆర్ వి రెడీ టు స్టార్ట్? గివ్ మీ సమ్ ఎనర్జీ. సో ఆర్ వి రెడీ? థర్డ్ డ్రాప్ ఐ నీడ్ 80 మార్క్స్. విదీష్ వస్తాయి నాన్న, అది ఖచ్చితంగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజిక్స్ ని ఈజీ తీసుకోవద్దు, అంటే లైట్ తీసుకోవద్దు. కొన్ని చాప్టర్స్ వదిలేస్తాను, కొన్ని చదువుతాను కాదు. నాతో పాటు ప్రతిరోజు మీరు జర్నీ చేయండి. ప్రతిరోజు ఇన్ ద సెన్స్, నేను క్లాస్ పెట్టినప్పుడల్లా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. నేను ఇచ్చిన క్వశ్చన్స్ అయినా కనీసం ప్రాక్టీస్ చేయండి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా ఫస్ట్ డ్రాప్ నుంచి థర్డ్ డ్రాప్ అయినా కూడా మీరు కొట్టి తీరాలి అంతే. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ a స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ ని నేను షార్ట్ కట్ లో NLM అంటాను, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ నేను పెట్టుకున్న షార్ట్ కట్ NLM. సో NLM లో మనం ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది అంటే, క్వశ్చన్స్ ప్రతి మూల నుంచి వచ్చేవి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అవుతాయి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలి మ్యామ్ నేను చెప్తాను. తర్వాత మనం నెమ్మదిగా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని కూడా కాంకర్ చేద్దాం. డోంట్ వరీ అమ్మా, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా నేను డీల్ చేస్తాను. నేను చెప్పే క్లాస్ ని జాగ్రత్తగా విన్నా కూడా మీకు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. నేను క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో రాసుకోండి అని చెప్తూ ఉంటాను. సో రాసుకోండి, నోట్ చేసుకోండి. ఎంటైర్ ఫిజిక్స్ కి గుర్తుపెట్టుకోవాలా, ఈ ఒక్క లెసన్ కే గుర్తుపెట్టుకోవాలా, నేను చాలా విషయాలు చెప్తూ ఉంటాను. అది మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. అవన్నీ కూడా థియరీ బిట్స్ కి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి, చాలా ఉంటాయమ్మా. ఓకే, సో మ్యామ్ ఎన్ని క్లాసెస్ లో కంప్లీట్ చేస్తారు? లాస్ ఆఫ్ మోషన్ 2 క్లాసెస్ లో కంప్లీట్ అవుతుందమ్మా. క్యాలిక్యులేషన్స్ లో వీక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో లాస్ ఆఫ్ మోషన్ లో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటుంది ఒకసారి చూద్దాం. లాస్ ఆఫ్ మోషన్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి. అంటే F = ma, మొమెంటం. సో ఫోర్స్, దానికి సంబంధించిన మొమెంటం. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా. ఫస్ట్ లా ఓన్లీ థియరీ కాన్సెప్ట్, అది కూడా నేను చెప్పిన కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. సెకండ్ లా అనేది చాలా హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది అన్నమాట. సెకండ్ లా కాంబినేషన్ ఆఫ్ థర్డ్ లా. సో ఫోర్స్, మొమెంటం కి సంబంధించిన ఎంటైర్ కాన్సెప్ట్ నేర్చుకుంటాము. ఆ తర్వాత ఏమైనా నేర్చుకోవాలా అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అయితే నీట్ వాళ్ళకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద విపరీతమైన డెప్త్, కన్స్ట్రైన్డ్ మోషన్ అలాంటివి ఏమి రావమ్మా. సో నీట్ వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్నా చాలు. జేఈ వాళ్ళు అయితే కొంచెం కన్స్ట్రైన్డ్ మోషన్ వరకు వెళ్ళాలి, కానీ నీట్ వాళ్ళు కన్స్ట్రైన్డ్ మోషన్ వరకు వెళ్ళకండి అమ్మా. మీరు నేను చెప్పేది నమ్మండి, నేను చెప్పేది. ఓ మైక్ పెట్టుకున్నానా? వినిపిస్తోందమ్మా క్లాస్? ఐ హోప్ క్లాస్ ఇప్పటిదాకా వినిపించిందా? నేను మైక్ అక్కడెక్కడ టేబుల్ మీద వదిలేశాను. హోప్ క్లియర్గా ఉందనుకుంటాను. మైక్ ఇప్పుడు వినిపిస్తుంది కదా. గుడ్ మార్నింగ్ నాన్న. కరెంట్ ఎలక్ట్రిసిటీ నేనే చెప్తానమ్మా. ఎస్, నేను అన్ని చెప్తాను, ప్రతి చాప్టర్ చెప్తాను. మీకు ఏ టీచర్ని ఫాలో అవ్వాలనుకుంటే ఆ టీచర్ని ఫాలో అవ్వండి. దినేష్ సార్ కూడా క్లాస్ చెప్తారు, నేను కూడా క్లాస్ చెప్తాను. ఓకే,
నేను జేఈ ప్రిపరేషన్ కోసం కాలేజ్ మానేసా. అనిల్ సూపర్ నాన్న. కానీ అనిల్ వేదాంతు తెలుగుకి వచ్చేసాయి, ఇక్కడెందుకు జేఈ, ఇది నీట్ ప్రిపరేషన్. ఓకే సరే అనిల్, ఈసారి నేను గుర్తుపెట్టుకున్నాను. ఐ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ, డోంట్ వరీ. 120 మార్క్స్ వస్తాయా మ్యామ్? ఐ స్టార్ట్ నౌ. తరుణ్ ఎస్ నాన్న వస్తాయి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత ఫ్రిక్షన్ గురించి, ఎస్ ఫ్రిక్షన్ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఫ్రిక్షన్ డీల్ చేయాలి. తర్వాత సర్క్యులర్ మోషన్, ఓకే సర్క్యులర్ మోషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో మనము ఈ రోజు క్లాసులో ఈ 2 పార్ట్స్ కవర్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో అనదర్ క్లాస్లో ఈ 2 కవర్ చేస్తాం. ఓకే నెక్స్ట్ క్లాస్లో ఈ 2. సో టోటల్గా నేను 2 పార్ట్స్లో ఈ లెసన్ అవగొట్టేస్తాను. సూర్య, ఐ కెన్ రిమెంబర్ యూ. విజయవాడలో కలిసావు కదా నాన్న? ఎస్. లెట్ us స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ ఫోర్స్ ని అనాలిసిస్ చేద్దాం. ఓకే సో ఫోర్స్ ని అనాలిసిస్ చేద్దాం. మనకి ఈ ఫోర్స్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మన న్యూటన్ అంకుల్ మనకి 3 లాస్ ఇచ్చారు. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. న్యూటన్స్ ఫస్ట్ లా దేని గురించి మాట్లాడుతుందమ్మా? ఇనర్షియా గురించి మాట్లాడుతుంది. ఇనర్షియా అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పేదంతా థియరీ పాఠమ్మా, బట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా నీట్లో చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అసెప్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సో లా ఆఫ్ ఇనర్షియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనర్షియా అంటే ఏంటి? రెసిస్టెన్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్. ఒక బాడీ దాని స్టేట్ ఏదైతే ఉందో ఆ ఇనీషియల్ స్టేట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది, ఆ స్టేట్ నుంచి మారడానికి ఇష్టపడదు. ఇక్కడ స్టేట్ అంటే ఏంటి? 2 రకాలు ఉంటాయి, స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. అయితే ఇక్కడ మోషన్ అనగానే గుర్తుపెట్టుకోండి, స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ మోషన్ లో వెళ్ళేది స్ట్రెయిట్ లైన్ లో వెళ్ళడానికే ఇష్టపడుతుంది. దానంతటా అది డైరెక్షన్ ని మార్చుకోవడానికి ఇష్టపడదు, ఆగిపోవడానికి ఇష్టపడదు. మరి ఎప్పుడు స్టేట్ చేంజ్ జరుగుతుంది? రెస్ట్ లో ఉన్నది ఎప్పటికీ రెస్ట్ లోనే ఉంటుందా? కాదు కదా, మూవ్ అవుతుంది. ఈ పెన్ ఉంది, రెస్ట్ లో ఉంది, ఇప్పుడు అది మూవ్ అవ్వదా? ఇంకెప్పటికీ పర్మనెంట్ గా శాశ్వతంగా ఇలాగే ఉంటుందా? కాదు కదా. నేను వచ్చి పెన్ తోసాను, మూవ్ అయింది. సో ఎందుకు మూవ్ అయింది? నేను అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల. సో ఒక బాడీ ఎప్పటి వరకు రెస్ట్ లో ఉంటుంది? దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు. ఫోర్స్ యాక్ట్ అయితే ఎస్, రెస్ట్ లో ఉన్న బాడీ మోషన్ లోకి వస్తుంది, మోషన్ లో ఉన్న బాడీ రెస్ట్ లోకి వస్తుంది, స్ట్రైట్ లైన్ లో వెళ్లే బాడీ డైరెక్షన్ ని మార్చుకోగలదు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఫోర్స్ వల్ల. అయితే ఇక్కడ ఫోర్స్ అనే పదానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నెట్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్టే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లో మనం వాడతాము. చాలా మందికి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎందుకు అర్థం కావు అంటే న్యూటన్స్ ఫస్ట్ లా అని లైట్ తీసుకుంటారు. ఏముంది ఇనర్షియా స్టేట్మెంట్ వచ్చేసింది నాకు, నేను నెక్స్ట్ వెళ్ళిపోతాను. కాదు, ఈ ఫస్ట్ లా మనకి సెకండ్ లాలో డ్రా చేసే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ లాలో నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. నేను ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తాను, క్విక్ గా అర్థం చేసుకోండి బికాస్ ఈజీ కాన్సెప్ట్. లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. నా దగ్గర ఒక బ్లాక్ ఉంది, ఇక్కడ ఇంకొక బ్లాక్ తీసుకుందాం. దీని మాస్ m, దీని మాస్ కూడా m. ఇప్పుడు ఈ బాడీ ఏదైతే ఉందో ఇది ఇనిషియల్లీ రెస్ట్. ఈ బాడీ ఇనిషియల్లీ రెస్ట్ లో ఉంది. ఓకే ఈ బాడీ ఇనిషియల్ గా v స్పీడ్ తో మూవ్ అవుతోంది, కాన్స్టెంట్ గా v వెలాసిటీతో మూవింగ్ విత్ v వెలాసిటీతో కాన్స్టెంట్ గా ఈ డైరెక్షన్ లో వెళ్తోందమ్మా. ఈ డైరెక్షన్ లో కాన్స్టెంట్ గా v వెలాసిటీతో వెళ్తోంది. 2 వేరు బాడీస్ కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఈ 2 బాడీస్ మీద కూడా నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాను. ఎలాగా? ఈ డైరెక్షన్ లో 5 న్యూటన్, ఈ డైరెక్షన్ లో 5 న్యూటన్. దీని మీద కూడా సేమ్, ఈ డైరెక్షన్ లో 5 న్యూటన్ అప్లై చేశాను, ఈ డైరెక్షన్ లో 5 న్యూటన్ అప్లై చేశాను. ఇప్పుడు చెప్పండి, కేస్ 1 కేస్ 2 లో ఎవరు రెస్ట్ లోకి వస్తారు, ఎవరు మోషన్ లోకి వస్తారు? చెప్పండి. కేస్ 1 కేస్ 2 చేద్దాం. కేస్ 1 రెస్ట్ లోనే ఉంటుందా? ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ బాడీ రెస్ట్ లోనే ఉంటుందా లేదా మోషన్ లోకి వస్తుందా? తర్వాత ఈ బాడీ ఇనిషియల్ గా ఒక v వెలాసిటీతో మూవ్ అవుతోంది, దాని మీద ఫోర్స్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ బాడీ అదే వెలాసిటీతో కంటిన్యూ అవుతుందా? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? వాట్ హ్యాపెన్స్? సో ఇక్కడ ఏం జరుగుతుంది అనాలిసిస్ చేద్దాము. ఓకే సో ఏం జరుగుతుంది అంటే నెట్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఈజ్ అ
వెక్టార్ క్వాంటిటీ కదా, మనకి తెలుసు ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అనగానే డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ని పాజిటివ్ తీసుకుంటే ఈ డైరెక్షన్ నెగిటివ్. సో ఇక్కడ ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేయండి. ఎఫ్ నెట్ ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగిటివ్. సో 5 ప్లస్ ఆఫ్ -5 ఎంత వచ్చింది? 0. అంటే టోటల్ ఫోర్స్ 0 అయిపోయింది. ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి కానీ నెట్ ఫోర్స్ 0 అయిపోయింది. ఫోర్స్ 0 అయితే ఆ బాడీకి యాక్సెలరేషన్ ఉండదు. ఎఫ్ నెట్ 0 అయిపోయింది కాబట్టి ఆ బాడీకి యాక్సెలరేషన్ ఉండదు. సో ఇదేమైంది? ఇనిషియల్ గా రెస్ట్ లోనే ఉంది. ఫోర్సెస్ యాక్ట్ అయిన తర్వాత కూడా అలా రెస్ట్ లోనే ఉండిపోయింది. సో అసలు ఫోర్స్ యాక్ట్ అవ్వకపోవడం కాదు, నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. అందుకే నెట్ ఫోర్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇది రెస్ట్ లోకి వచ్చేస్తుందా? స్పీడ్ పెరుగుతుందా? స్పీడ్ తగ్గుతుందా? ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే నెట్ ఫోర్స్ ఏమైందమ్మా? ఇక్కడ కూడా 0. నెట్ ఫోర్స్ 0 అయ్యింది అంటే ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. అంటే v వెలాసిటీతో వెళ్తోంది కదా, అదే v వెలాసిటీతో కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఇదే బాడీ మీద నేనేం చేశానంటే ఇదే బాడీ మీద ఇదే మాస్ m తీసుకున్నాను. ఇది అలాగే v వెలాసిటీతో వెళ్తోంది. సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇటువైపు 5 న్యూటన్ తో పాటు ఇంకొక 2 న్యూటన్ పెట్టాను. ఇటువైపు నుంచి 5 న్యూటన్ మాత్రమే ఉంది. ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది చెప్పండి? ఇనిషియల్ గా ఫోర్స్ యాక్ట్ అవ్వక ముందు బాడీ v వెలాసిటీతో కాన్స్టెంట్ గా మూవ్ అవుతుంది. దాని మీద నేను ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ బాడీ అదే v వెలాసిటీతో వెళ్తుందా? ఏం జరుగుతుంది? దానికి మనం ఏం చేయాలి? నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇటువైపు టోటల్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతుంది. సో ఇటువైపు టోటల్ 7 న్యూటన్ యాక్ట్ అవుతుంది. ఇటువైపు నుంచి 5 న్యూటన్ కాబట్టి మైనస్ పెట్టాను. సో టోటల్ +2 న్యూటన్స్ వచ్చింది. అంటే ఇటువైపు ఫోర్స్ పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్, ఈక్వల్ ఫోర్సెస్ కాదు. సో ఇప్పుడు బాడీ ఏం జరుగుతుంది అంటే బాడీకి యాక్సెలరేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఫోర్స్ ఉందో యాక్సెలరేషన్ ఉంటుంది. ఫోర్స్ 0 అయితే యాక్సెలరేషన్ లేదు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే గనక ఇక్కడ ఫస్ట్ లా కంక్లూజన్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా యొక్క కంక్లూజన్ ఏంటి అంటే ఇఫ్ ఎఫ్ నెట్ ఇస్ ఈక్వల్ టు 0 బాడీ రిమైన్స్ ఇన్ ఒరిజినల్ స్టేట్. మనం ఇలా అర్థం చేసుకోవాలి. స్టేట్మెంట్ అందరికీ తెలుసు. Body which is initially at rest remains in rest. A body which is initially in straight line motion remains in straight line motion until and unless a force acts on it. ఇది స్టేట్మెంట్ అందరం బట్టి కొట్టేసాం చిన్నప్పుడు. కానీ స్టేట్మెంట్ కాదు మనకు కావాల్సింది. ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయాలి అంటే దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా అర్థం చేసుకోవాలి. న్యూటన్స్ ఫస్ట్ లాని ఇలా అర్థం చేసుకోవాలి. నెట్ ఫోర్స్ యాక్ట్ అయినా కూడా నెట్ ఫోర్స్ 0 అయితే ఆ బాడీ అలాగే ఒరిజినల్ స్టేట్ లో ఉంటుంది. ఒరిజినల్ స్టేట్ అంటే ఇనీషియల్ గా రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది, మోషన్ లో ఉన్నది మోషన్ లోనే ఉంటుంది. మరి ఎప్పుడు కదులుతుంది? ఇఫ్ ఎఫ్ నెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఎఫ్ నెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అప్పుడు స్టేట్ చేంజ్ జరుగుతుంది. బాడీ గెట్స్ యాక్సెలరేటెడ్. సో నెట్ ఫోర్స్ 0 అయితే నో యాక్సెలరేషన్, నెట్ ఫోర్స్ 0 కాకపోతే యాక్సెలరేషన్ ఉంది. సో నేను ఇది తెలుగులో రాసి మరి చెప్తాను మీకు. నెట్ ఫోర్స్ 0 అయితే యాక్సెలరేషన్ లేదు. ఓకే, నో యాక్సెలరేషన్ 0. అదే నెట్ ఫోర్స్ 0 కాకపోతే యాక్సెలరేషన్ ఉంది. ఓకే, ఎంత యాక్సెలరేషన్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ లా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇనర్షియా గురించి కాన్సెప్చువల్ బిట్ ఒకటి రావచ్చు. ఇనర్షియా గురించి కాన్సెప్చువల్ బిట్ ఏంటంటే మాస్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా.
మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. విన్నారా లేదా? చాలా హైలీ రిపీటెడ్ బిట్. మాస్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఎలాగా? ఈ రెండు ఎలా రిలేట్ అయి ఉన్నాయి? మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా. ఈ బిట్ కూడా అడగడం జరిగింది గతంలో. మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మాస్ పెరిగితే ఇనర్షియా పెరుగుతుంది, మాస్ తగ్గితే ఇనర్షియా తగ్గుతుంది. ఓకే, నేను ఇప్పుడు నా ఎదురుగుండా ఒక పెద్ద బండరాయి ఉంది, ఒక చిన్న స్టోన్ ఉంది. చిన్న స్టోన్ ని ఇలా కదిపితే అలా వెళ్ళిపోతుంది, కానీ బండరాయిని బాగా గట్టిగా బలంగా తొయ్యాలి. అక్కడ ఏం జరుగుతుంది? దాని మాస్ ఎక్కువ, బండరాయి యొక్క మాస్ ఎక్కువ కాబట్టి కదలడానికి ఇష్టపడదు, చాలా ఎక్కువ ఇనర్షియా ఉంటుంది అనమాట, ఎక్కువ రెసిస్టెన్స్ ఇస్తుంది. సో మాస్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. శివ సంభవత్, ఎస్ ఐఎమ్ గ్రేట్ నాన్న, ఐఎమ్ గుడ్. సో ఇప్పటిదాకా మనము ఫస్ట్ లా గురించి చర్చించేసుకున్నాము. నౌ లెట్ us enter into సెకండ్ లా. సో న్యూటన్స్ సెకండ్ లా లోకి ఎంటర్ అయిపోతున్నాం. వాట్ డస్ న్యూటన్స్ సెకండ్ లా కాల్డ్ as? న్యూటన్స్ ఫస్ట్ లా ఏమని చెప్పాము? న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ కాల్డ్ as లా ఆఫ్ ఇనర్షియా. అలాగే న్యూటన్స్ సెకండ్ లా ఒక పేరు ఉంది, దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ మొమెంటమ్. లా ఆఫ్ మొమెంటమ్. సో న్యూటన్ సెకండ్ లా ఇంట్రడ్యూసెస్ అ టర్మ్ కాల్డ్ మొమెంటమ్. మన సిలబస్ లో మనకి రెండు మొమెంటమ్స్ ఉన్నాయి, ఒకటి లీనియర్ మొమెంటమ్, రెండోది యాంగ్యులర్ మొమెంటమ్. కానీ యాంగ్యులర్ మొమెంటమ్ కేవలం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో మాత్రమే వాడతాం. సో ఈ లెసన్ మొత్తం కూడా మొమెంటమ్ అంటే ఏంటమ్మా? లీనియర్ మొమెంటమ్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. సో లాస్ ఆఫ్ మోషన్ లో బాడీ మొత్తం స్ట్రైట్ లైన్ లోనే వెళ్తుంది, పైకి కిందకి మూవ్ అవ్వచ్చు, ఇలా ముందుకి వెనక్కి మూవ్ అవ్వచ్చు, ఇవన్నీ స్ట్రైట్ లైన్ కదా. నా హ్యాండ్స్ చూడండి, స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాయి, ఇలా వెళ్ళినా స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాయి, ఇలా వెళ్ళినా స్ట్రైట్ లైన్ పాత్. సో లాస్ ఆఫ్ మోషన్ మొత్తం కూడా స్ట్రైట్ లైనే. సర్క్యులర్ మోషన్ తర్వాత సంగతి చూద్దాం. ఇప్పటికి మాత్రం బాడీ మూవ్స్ ఓన్లీ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. సో స్ట్రైట్ లైన్ పాత్ అంటే లీనియర్ మొమెంటమ్. సో లెట్ us once discuss about momentum, then we'll go to second law as well. So what is linear momentum? Okay, linear momentum ni ఏ లెటర్ తో సింబలైజ్ చేస్తాము? లెటర్ P. బిఫోర్ వి ప్రొసీడ్, గుర్తుపెట్టుకోండి, లీనియర్ మొమెంటమ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. లీనియర్ మొమెంటమ్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్? లీనియర్ మొమెంటమ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. చాలా సింపుల్ అన్నమాట. నాకైతే ద మోస్ట్ సింప్లెస్ట్ డెఫినేషన్ ఎంటైర్ ఫస్ట్ ఇయర్ లో ఏదైనా ఉంది అంటే మొమెంటమ్ అనిపిస్తుంది. లీనియర్ మొమెంటమ్ ఏంటమ్మా అది? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. లీనియర్ మొమెంటమ్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మరి దీని డైరెక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎవరైనా కామెంట్స్ లో చెప్పండి, నాకు చూద్దాం. మనము లీనియర్ మొమెంటమ్ యొక్క డైరెక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? నేను ఆల్రెడీ హింట్ చూపించేశాను. లీనియర్ మొమెంటమ్ వెక్టార్ కదా, దేని డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది చెప్పండి. ఓకే, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ చేయండి మ్యామ్. విఘ్నేష్ కమింగ్ అప్ నాన్న, సారీ వైదీష్ కమింగ్ అప్ నాన్న, కమింగ్ అప్. ఓకే, సో P is equal to M into V, mass into velocity. అప్పుడు దీని SI యూనిట్స్ ఏమవుతాయి? మాస్ SI యూనిట్స్ kg, వెలాసిటీ SI యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, kg మీటర్ పర్ సెకండ్ SI యూనిట్, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది CGS యూనిట్. వెలాసిటీ సూపర్ నాన్న, కరెక్ట్. Yes నాన్న, వెలాసిటీ is the correct answer. శివ సంభవత్, I already answered to your question, I am good. వెలాసిటీ డైరెక్షన్ కరెక్ట్ నాన్న. వెలాసిటీ యొక్క డైరెక్షన్ మీద మొమెంటమ్ అనేది డిపెండ్ అవుతుంది, బికాజ్ మాస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇది మీకు అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మొమెంటమ్ గురించి మనం చిన్నగా కొంచెం డిస్కస్ చేసుకుందాము, బికాజ్ మన సెకండ్ లా దీని మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఇన్ మొమెంటమ్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటమ్? చేంజ్ ఇన్ మొమెంటమ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? డెల్టా P బార్ ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్. ఫైనల్ మొమెంటమ్ అంటే mv బార్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్ అంటే mu బార్. m కామన్ తీయచ్చా మ్యామ్? తీయచ్చు. v బార్ మైనస్ u బార్. అందరికీ తెలుసు కదా, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ. ఇది అందరికీ తెలుసు కదమ్మా. u అంటే ఇనిషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ. అయితే ఇక్కడే నేను యాక్చువల్ గా వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ లో చెప్తాము, బట్ లాస్ ఆఫ్ మోషన్ లో కూడా ఒక్కసారి చెప్పుకుందాము. మీ అందరికీ కైనెటిక్ ఎనర్జీ గురించి తెలుసు.
ఎప్పుడైతే మొమెంటం గురించి చదువుతామో వెంటనే మైండ్లోకి రావాలి మొమెంటంకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్. There is a relation between momentum and kinetic energy. So relation between momentum and kinetic energy. ఇది నేను వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ లో కూడా చెప్పొచ్చు, అక్కడ కూడా మళ్ళీ చెప్తాను. వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అది కూడా చెప్తాను, బట్ ఎక్కడికక్కడ రిపీటెడ్ గా నేర్చుకుందాం. ఈ లెసన్ లో వచ్చింది, ఇంకో లెసన్ లో కూడా వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో వస్తుంది, అక్కడ కూడా చెప్పుకుందాం. పదే పదే రిపీటెడ్ గా చెప్పుకుంటూ ఉందాం, సో దట్ మనకి బ్రెయిన్ లో ఉండిపోతుంది. మనందరికీ తెలుసు, వి నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు ½ mv². అయితే మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ, కాబట్టి నేనేం చేస్తానంటే ఇంటూ m/m చేస్తాను. సో ఇప్పుడు ఇదేమైంది, m²v²/2m. సో దీన్ని ఎలా రాయొచ్చు, m into v whole square by 2m. m into v అంటే మొమెంటం. సో కైనెటిక్ ఎనర్జీ is equal to p²/2m. ద గ్రేటెస్ట్ రిలేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఎంటైర్ ఫిజిక్స్. లేదు అంటే p is equal to √2mk. ఇవి మనం పదే 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 వాడుతూనే ఉంటామమ్మా చాలా లెసన్స్ లో. ఎలక్ట్రిసిటీ లెసన్స్ లో వాడతాము, మ్యాగ్నెటిక్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో వాడతాం, డ్యూయల్ నేచర్ లో వాడతాము, వర్క్ ఎనర్జీ పవర్ లో వస్తుంది. సో దిస్ ఫార్ములా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ ఫిజిక్స్ అనుకోవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని చోట్ల ఈ ఫార్ములాని వాడతాం. సో దిస్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ ఫిజిక్స్. మొత్తం ఫిజిక్స్ అంతట్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. సరే, ఇప్పుడు మొమెంటం దగ్గర నుంచి వి విల్ ఎంటర్ ఇంటూ న్యూటన్స్ సెకండ్ లా లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో వాట్ డస్ న్యూటన్స్ సెకండ్ లా సేస్? న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ. ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు, ఆబ్వియస్ గా బోల్డ్ బాడీస్ మీద మనం బోల్డ్ రకాల ఫోర్స్లు ఎగ్జర్ట్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఆ నెట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఫోర్స్ ఇది, నెట్ ఫోర్స్. ఫోర్స్ అంతా నెట్ ఫోర్స్ ఏనమ్మా. ఓకే, నెట్ ఫోర్స్ ఏదైతే ఒక బాడీ మీద యాక్ట్ అవుతుందో ఆ నెట్ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటారు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. నేను ఇక్కడ ఎప్పుడు ఒక ట్రిక్ చెప్తాను, మీరు ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే పదం డెఫినేషన్ లో ఉంది అంటే దాని ఫార్ములాలో డినామినేటర్ లో టైం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. ఎంటైర్ ఫిజిక్స్ కి పనికొచ్చే ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఏదైనా డెఫినేషన్ లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే పదం కనిపించిందా, దాని ఫార్ములాలో డినామినేటర్ లో టైం ఉంటుందమ్మా. ఇదొక లెక్క. ఓకే, ఫిజిక్స్ లో ఇదో లెక్క. సో చూడండి, అందుకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం బై టైం. మనం దీనికి ఒక కాన్స్టెంట్ తీసుకుని దానిని k ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టేస్తాం కదా. నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. సో f ఈజ్ ఈక్వల్ టు, యూజువల్ గా ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు, డెల్టా పి బై డెల్టా టి. కానీ మనం ఈ కాన్స్టెంట్ ని 1 గా తీసుకుంటాము. సో మనం దాని గురించి పట్టించుకోకర్లేదు. సో ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి f ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి. ఒకవేళ ఇది చాలా చిన్న చేంజ్ అయితే f ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి గా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమే. ఇది డిఫరెన్సియేషన్, ఇది చేంజ్ ఇన్ మొమెంటం. ఇది చేంజ్ ఇన్ మొమెంటం, ఇది డిఫరెన్సియేషన్. దీనిని నేను ఎలా రాసుకోవచ్చు, ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం బై టైం. ఇది డిఫరెన్సియేషన్. ఇది ఎప్పుడు వాడాలి మ్యామ్? ఇది ఎప్పుడు వాడాలి అంటే when momentum is given as function of time. Momentum is given as function of time. ఇప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి నాకు ఎలా తెలుస్తుంది మ్యామ్? ఇది డిఫరెన్సియేషన్. చూడగానే మీకు అర్థమవుతుంది, ఇది ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా. డిఫరెన్సియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ ఎప్పుడు వాడతాము? ఎప్పుడైతే ఒకటి ఇంకొక దాని టర్మ్స్ లో ఇచ్చారు. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. when a momentum of p is equal to
3t cube minus 4t square plus 3 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈజ్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ దెన్ ఫైండ్ ఫోర్స్ దానికి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆబ్వియస్ గా మీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది, మొమెంటమ్ టైంలో ఇచ్చారు. మొమెంటమ్ ఈస్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం. మొమెంటమ్ ఈస్ వేరియింగ్ విత్ టైం. టైం ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, 3 seconds వచ్చింది. టైం ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి, మీకు 2 వస్తుంది. అవునా? మొమెంటమ్ టైం ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే మొమెంటమ్ 3 వచ్చింది. అదే టైం ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే మొమెంటమ్ 2 వచ్చింది. అదే టైం ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే మొమెంటమ్ మారిపోతుంది. టైం మారిపోతే మొమెంటమ్ మారిపోతుంది. సో మొమెంటమ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం అంటారు. ఇలాంటివి సాల్వ్ చేయాలి అంటే నేను డిఫరెన్సియేషన్ తీసుకోవాలి. సో వెనెవర్ ఏ క్వాంటిటీ ఈస్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ అనదర్ వన్, మనం మొమెంటమ్ ని కన్సిడర్ డిఫరెన్సియేషన్ ని కన్సిడర్ చేయాలి. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ 3t క్యూబ్ మైనస్ 4t స్క్వేర్ ప్లస్ 3. డిఫరెన్సియేషన్ తెలుసా, పైన ఉన్నది మల్టిప్లై చేసి 3 - 1 చెయ్యాలి. సో 3 ఆల్రెడీ ఉంది, ఇదేమవుతుంది 3t స్క్వేర్ అవుతుంది. -4 ఆల్రెడీ ఉంది, ఇది 2t పవర్ 1 ప్లస్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్సియేషన్ 0. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్సియేషన్ 0. సో ఇది ఏమైంది మనకి 6t స్క్వేర్ మైనస్ 8t. 6t స్క్వేర్ మైనస్ 8t అనేది ఆన్సర్. యాక్ట్ సమ్ టైం అని కూడా ఇస్తే ఆ టైంని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా అడిగారు అనుకోండి, ఫైండ్ ద ఫోర్స్ యాక్ట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అని అడిగారు. సో ఖచ్చితంగా నువ్వు మొమెంటం ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసావు. ఆ ఫోర్స్ ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. సో అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అంటే ఇక్కడ t సబ్స్టిట్యూట్ చేయడమే. సో f ఈజ్ ఈక్వల్ టు 6 into 2 square minus 8 into 2. సో 24 minus 16, 24 minus 16 చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చెయ్యాలి అంటే ఇది వాడతాం. అలా కాదు మొమెంటం మారింది అని ఇస్తే కనుక ఖచ్చితంగా 9t స్క్వేర్. 3 3s are 6 వేసానా, 3 3s are 9. సారీ, వెరీ సారీ, 3 3s are 9. ఎస్, 9t స్క్వేర్. సో ఇది 9. సో 9 4 36 minus 16, ఆన్సర్ 20. కరెక్టే కదా? ఓకే. సో ఇది మన ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిపి బై డిటి. బిఫోర్ ఐ ప్రొసీడ్ అగైన్, యూనిట్స్ ఒకటి చూద్దాం. ఒక్కసారి ఫోర్స్ యొక్క యూనిట్స్ ఎంతమందికి తెలుసు ఒకసారి చెక్ చేసుకోండి. యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ కి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి అందరికీ తెలుసా తెలియదా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి, సిజిఎస్ యూనిట్స్ ఏంటి, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటి చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? న్యూటన్. సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఎన్. సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి డైన్స్, క్యాపిటల్ లెటర్ డి వాడతారు కానీ ఇది రాంగ్, సింబల్ ఏమి ఉండదు, డైన్స్ కి డైన్సే రాయాలి, డైన్స్ కి డైన్సే రాయాలి. ఈ రెండింటి కన్వర్షన్ ఏంటి, 1 న్యూటన్ ఇస్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. అంటే 1 డైన్ ఇస్ ఈక్వల్ టు రివర్స్, ఇది 10⁻⁻5 న్యూటన్ అవుతుంది. కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. బికాస్ మనం యూజువల్ గా ప్రాబ్లమ్స్ ఎస్ఐ యూనిట్స్ లోనే చేస్తాం కదా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ యూనిట్స్, సమ్ అదర్ యూనిట్స్. వీటిని మనము గ్రావిటేషనల్ యూనిట్స్ అని కూడా అంటారు. కొన్ని బుక్స్ లో మీరు ఇలా పేరు చూస్తారు, గ్రావిటేషనల్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. గ్రావిటేషనల్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఇవి ఎస్ఐ యూనిట్ కాదు, సిజిఎస్ యూనిట్ కాదు, సమ్ అదర్ యూనిట్స్. ఇలా ఉంటాయి మనకి ఫిజిక్స్ లో చాలా ఉంటాయి. రెగ్యులర్ గా కొన్ని రకరకాలు వాడుతూ ఉంటాం అనమాట. ఉన్నవే చాలా అనుకుంటే మన ప్రాణానికి సమ్ అదర్ యూనిట్స్ కూడా అవసరం వచ్చి, ఇందుకే ఈ ఫిజిక్స్ నాకు నచ్చదు కదా. సమ్ అదర్ యూనిట్స్ ఏంటి అంటే మీరు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ లో చూస్తారు 1 kg వెయిట్ ఇలా చూస్తారు. ఓకే, 1 kg వెయిట్ ఆర్ 1 kg ఫోర్స్, 1 kg ఎఫ్ లేదా 1 kg వెయిట్ అని చూస్తారు. అలాగే 1 గ్రామ్ వెయిట్ లేదా 1 గ్రామ్ ఫోర్స్. గ్రామ్ అప్పుడప్పుడు జిఎం అని కూడా రాస్తారు, యాక్చువల్ గా కరెక్ట్ అయితే జి.
కొన్ని చోట్ల జిఎం అని కూడా రాస్తారు. జిఎం అంటే గ్రామ్, జి అన్నా గ్రామే, జి అన్నా గ్రామే, జిఎం అన్నా కూడా గ్రామే. వీటికి ఎలా కన్వర్ట్ చేయాలి? మరి ఇవి ఎస్ఐ యూనిట్స్ కాదు కదా. ప్రాబ్లం ఇలా చేసేయాలా? కేజీ వెయిట్ ఉంటే కేజీ వెయిట్ లో ప్రాబ్లం చేసేయాలా? చేయకూడదు. ఖచ్చితంగా మనకి రూల్ ఏంటి? ఫిజిక్స్ లో యూనిట్స్ అన్ని కూడా ఎస్ఐ యూనిట్స్ లో ఉండాలి. సో వీటిని ఎలా కన్వర్ట్ చేయాలి? 1 kg వెయిట్ ని న్యూటన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లై విత్ 9.8, kgf ని 9.8 తో మల్టిప్లై చేస్తే న్యూటన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అలాగే 1 గ్రామ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 980 డైన్స్. 1 గ్రామ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 980 డైన్స్. గాట్ ఇట్? ఓకే, యూనిట్స్ చాలా క్లియర్ గా ఉండాలి. ముందు యూనిట్స్ తెలిస్తేనే ప్రాబ్లమ్స్. చాలా మంది ప్రాబ్లం మొత్తం కరెక్ట్ గా చేస్తారు పాపం, మ్యాథమెటికల్ పార్ట్ సూపర్ గా చేస్తారు, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్, కానీ ఎక్కడో ప్రాబ్లం ఆన్సర్ రావట్లేదు. ఎక్కడ రావట్లేదు అంటే ఇలాంటి యూనిట్స్ వల్ల చూసుకోకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఇప్పుడు మనం నేర్చేసుకున్నాం కదా, మనం సూపర్ గా చేస్తాం. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అయిపోయింది, ఫోర్స్ యూనిట్స్ అయిపోయింది. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కొన్ని నేర్చుకుందాం. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? సో లెట్ us go with some problem solving techniques. అసలైన ఫార్ములా చెప్పుకోలేదు కదా మనము. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మన ఫార్ములా అసలైన ఫార్ములా చెప్పుకోనే లేదు. ఈ ఫార్ములా నుంచి మనకి ఏమొస్తుందమ్మా? ఇంకొక ఫార్ములా F is equal to ma. గుర్తుంది కదా సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా ఫార్ములా F is equal to ma. ఇది నేను చెప్పకపోయినా అందరికీ తెలుస్తుంది అనుకోండి. సరే, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి చూద్దాం. మనకి ఏం తెలుసు? F is equal to ma కదా. F is equal to ma నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, యాక్సెలరేషన్ కూడా వెక్టార్ క్వాంటిటీ. సో ఫోర్స్ ని నేను F బార్ is equal to Fx into I cap plus Fy into J cap plus Fz into K cap గా రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. ఒక వెక్టార్ ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ కాంపనెంట్ అలాంగ్ x యాక్సిస్, కాంపనెంట్ అలాంగ్ y యాక్సిస్, కాంపనెంట్ అలాంగ్ z యాక్సిస్. ఇది మీరు వింటూ ఉండండి అంతే. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓహో, మేడం ఇలా చెప్పారు కదా, ఇలా కూడా రాసుకోవచ్చు కదా అనే ఆలోచన మీకు వస్తుంది. మీరు జస్ట్ విని నోట్స్ రాసుకుంటూ ఉండండి, మీకు అర్థమవుతాయి, నెమ్మదిగా అర్థమవుతాయమ్మా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ క్లాస్ వినేటప్పుడు విన్న వెంటనే టక్ 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 మన బ్రెయిన్ లో మొత్తం వెళ్ళిపోయింది, నాకు 100% అర్థమైపోయింది జరగాల్సిన అవసరం లేదు. కొంత పార్ట్ అర్థం అవుతుంది, కొంత పార్ట్ అర్థం కాకుండా ఉంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? క్లాస్ అయిపోయిన తర్వాత అదే రోజు మేక్ ష్యూర్ దట్ వన్స్ అగైన్ యూ గో త్రూ ద నోట్స్. ఓకే, సో ఏం భయపడద్దమ్మా, అయ్యయ్యో క్లాస్ జరిగిపోతుంది, మేడం ఏమో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకు సగమే అర్థమైంది, కొంచెం అర్థం కావట్లేదు. అందరి పరిస్థితి అలాగే ఉంటుంది. చెప్పిన 2 గంటలు 3 గంటలు మొత్తం బ్రెయిన్ లోకి వెళ్ళిపోవడానికి మనమే రోబోలం కాదు కదా, ఏఐ టెక్నాలజీ కాదు మన బ్రెయిన్. సో కొంతవరకు అర్థమవుతుంది, కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయాలి? మేక్ ష్యూర్ అదే రోజు మీరు నోట్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేశారు, లేదా క్లాస్ 2x స్పీడ్ లో, వీలైతే 9x 10x స్పీడ్ లో క్లాస్ వినేసి ఒక క్విక్ రివిజన్ చేసేసుకోండి. సరే, సో ఈజ్ ఈక్వల్ టు మాస్ కి రాయకూడదు, మాస్ స్కేలార్ m ఇంటూ మళ్ళీ దీనిని కూడా ఎస్ రాయొచ్చు, ax ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ay ఇంటూ జే క్యాప్ ప్లస్ az ఇంటూ కే క్యాప్. ఓకే, మీకు వెక్టార్స్ గుర్తుండాలి. వెక్టార్స్ కావాలంటే నేను చాలా డీటెయిల్డ్ క్లాసెస్ ఎర్లియర్ చేశాను, నేర్చుకోండి. వెక్టార్స్ ఇప్పుడు డీటెయిల్డ్ గా చెప్పడం అవ్వదు, వీలైనప్పుడు ఎప్పుడైనా తర్వాత చెప్పుకుందాం అమ్మ. ఓకే, లాస్ట్ ఇయర్ నీట్ లాంగ్ టర్మ్ చేశాను కానీ రాలేదు, ఈ ఇయర్ ఎంసెట్ కి ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతే సరిపోతుందా? ప్రసాద్ ఎస్ఎం, నువ్వు ఎంసెట్ ఒకటే నా గోల్ అనుకుంటే ఆన్లైన్ లో ప్రిపేర్ అయినా సరిపోతుందమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్. సో ఇది ఇదొకటి ఇలా చూసుకోండి చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే F is equal to, ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ F is equal to dp by dt కదా, మొమెంటం బై టైం టేకెన్. మనకేం తెలుసు? d by dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, d by dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా ఉంటుంది, VU by UV ఫార్ములా అంటారు. సో మ్యాథ్స్ లో ఫార్ములా నేను తెలియని వాళ్ళ కోసం రాస్తున్నాను. అరే,
తెలిసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, తెలియని వాళ్ళు నేర్చుకోండి. మ్యాథ్స్ లో ఒక ఫార్ములా, మ్యాథ్స్ ఫార్ములా ఏంటి, ఇక్కడ నేను ఉపయోగించే ఫార్ములా ఏంటంటే d/dt ఆఫ్ u ఇంటూ v ఇజ్ ఈక్వల్ టు u ఇంటూ dv/dt ప్లస్ v ఇంటూ du/dt. ఒకసారి యూని బయటికి తీస్తాము, ఒకసారి విని బయటికి తీస్తాము. ఇక్కడ నేను చేసేది కూడా అదే చేస్తాను చూడండి. ఇప్పుడు నేను చేసేది అదే. సో f ఇజ్ ఈక్వల్ టు ఒకసారి m ని బయటికి తీసి dv/dt రాస్తాము, ఒకసారి విని బయటికి తీసి dm/dt రాస్తాను. ఫార్ములా అర్థమైంది కదా? తెలియని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోండి అమ్మా. ఈ ఫార్ములా ఉపయోగించి నేను రాశాను, రైట్? ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఒక 2 అప్లికేషన్స్ వాడతాం. మీరు మెయిన్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫర్ మాస్ కాన్స్టెంట్ బాడీ మూవింగ్ విత్ వేరియబుల్ వెలాసిటీ ఏ ఫార్ములా వాడాలి? అలాగే ఫర్ బాడీ మూవింగ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ అండ్ వేరియబుల్ మాస్. ఇది ఎవరికైనా తెలుసా ఫార్ములా? రీసెంట్ గా నాది బాలయ్య రీల్ ఒకటి చాలా వైరల్ అయింది. దాదాపుగా 2 మిలియన్స్ పైన వెళ్ళింది ఇన్స్టాలో. దీని మీద నేను బాలకృష్ణ రీల్ ఒకటి చేశాను. ఎంతమంది ఈ రీల్ చూసారో చూడండి. ఈ రీల్, బాలకృష్ణ రీల్ చూసిన వాళ్ళు ఈ ఫార్ములా ఎప్పటికీ మర్చిపోలేరు. దీని ఫార్ములా ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ఫార్ములా అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటి? బాడీ మూవింగ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ, మాస్ కాన్స్టెంట్ అమ్మా. మాస్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ యొక్క డిఫరెన్సియేషన్ ఎంత? ఆన్సర్ 0 వస్తుంది. మాస్ కాన్స్టెంట్, దాని డిఫరెన్సియేషన్ 0 అంటే dm/dt మస్ట్ బి ఈక్వల్ టు 0. dm/dt 0 అయిపోతే ఫోర్స్ కి ఎంత వచ్చింది మనకి ఫార్ములా? m ఇంటూ dv/dt. dv/dt అంటే యాక్సలరేషన్. సో f ఇస్ ఈక్వల్ టు ma. ఇది అనాలిసిస్. ఇక్కడికి రండి. ఇక్కడ ఏమవుతుంది? బాడీ మూవింగ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే dv/dt ఏమవ్వాలి? 0 అవ్వాలి. dv/dt 0 అయిపోతే ఫార్ములా చూడండి, f ఇస్ ఈక్వల్ టు v ఇంటూ dm/dt. f ఇస్ ఈక్వల్ టు v ఇంటూ dm/dt. ఓకే, సో చూడండి వాళ్ళు ఆ బాలకృష్ణ రీల్ చూడండి, బాగుంటది, ఈజీగా ఫార్ములా గుర్తుంటుంది. సో వేరియబుల్ మాసా, కాన్స్టాంట్ మాసా నాకు ఎలా తెలుస్తుంది? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ ఫర్ బాడీ మూవింగ్ విత్ వేరియబుల్ మాస్. ఒక బాడీ వేరియబుల్ మాస్ తో మూవ్ అవుతోందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఆబ్వియస్ గా వేరియబుల్ మాస్ అంటే ఏంటమ్మా? మాస్ వేరీ అవుతోంది, రైట్? మాస్ వేరీ అవుతోంది, టైం తో పాటు మాస్ మారిపోతుంది. ఎలాంటి ఎగ్జాంపుల్స్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సిచ్యువేషన్ ఏంటంటే వాటర్ ఆర్ లిక్విడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ పైప్. ఒక పైప్ లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. టైం తో పాటు వాటర్, ఈ వాటర్ వెళ్ళిపోయింది, ఇంకో వాటర్, ఇంకొంచెం వాటర్, మాస్ మారిపోతుంది టైం తో పాటు. ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తర్వాత శాండ్ ఆర్ గ్రానైట్ ఆర్ స్టోన్ ఆర్ గ్రావెల్, ఏదో ఒకటి పైనుంచి మీరు చూస్తూ ఉంటారు. ఇలా ఒక బెల్ట్ వెళ్తూ ఉంటుంది, శాండ్ ఇలా పడుతూ ఉంటుంది. దాని మీద ఏదో ఒక క్రేన్ లో నుంచో మిషన్ లో నుంచో శాండ్ పడుతూ ఉంటుంది. బెల్ట్ ఏమో ఆ శాండ్ ని తీసుకుని ముందుకు వెళ్ళిపోతా ఉంటది. అవునా? శాండే కాదు, చెరుకు గడ్డలు గాని బొగ్గు గాని పడతా ఉంటది, ఇలాగా మిషన్ లో నుంచి పడతా ఉంటది. అదేమో బెల్ట్ తీసుకెళ్లిపోతా ఉంటది, కన్వేయర్ బెల్ట్. సో శాండ్ ఆర్ గ్రావెల్ falling on conveyor belt.
ఒక కన్వేయర్ బెల్ట్ మీద శాండ్ పడుతోంది. నేను మీకు కొంచెం విజువల్ గా డ్రా చేస్తాను. ఇది మన బెల్ట్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఏదో ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ లో నుంచి ఇలా వచ్చి పడతా ఉంటది మీకు శాండ్. ఈ శాండ్ వచ్చి పడిన శాండ్ ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ బెల్ట్ ఇలా లాగుతూ ఉంటారు, బెల్ట్ ని పట్టుకుని లాగుతూ ఉంటారు. ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినా లేదా రాకెట్ ప్రొపల్షన్ క్వశ్చన్స్ చూసినా, రాకెట్ ప్రొపల్షన్, ప్రొపల్షన్ అంటే తెలుసు కదా, రాకెట్ లో నుంచి రాకెట్ ఇది శాటిలైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి గ్యాస్ ఇజెక్ట్ అవుతుంది. గ్యాస్ ఇజెక్ట్ అయినప్పుడు రాకెట్ పైకి వెళ్తుంది. దీనిలో మాస్ ఏం మారుతుంది అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. రాకెట్ బ్లాక్స్ గా ఉంటది. ఒక బ్లాక్ ఆఫ్ ఫ్యూయల్ బర్న్ అయిపోయిన తర్వాత ఆ బ్లాక్ విడిపోతుంది రాకెట్ తో. ఇంకొక బ్లాక్ ఆఫ్ ఫ్యూయల్ బర్న్ అయిపోయిన తర్వాత అది విడిపోతుంది రాకెట్ తో. ఫైనల్ గా చంద్రుడి మీద కానీ స్పేస్ లోకి కానీ వెళ్లేది ఈ పార్ట్ మాత్రమే, ఈ చిన్న శాటిలైట్ మాత్రమే ల్యాండ్ అవుతుంది. మిగతాదంతా దేనికి దానికి విడిపోతుంది, రాకెట్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో రాకెట్ మాస్ మారిపోయింది కదా, సో వేరియబుల్ మాస్ అన్నమాట. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు కనిపిస్తే అది వేరియబుల్ మాస్. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ కి ఏ ఫార్ములా వాడాలి? ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ dm by dt ఫార్ములా వాడాలి. F is equal to v into dm by dt. క్లియర్? అయితే రాకెట్ ప్రొపల్షన్ లో ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంటుంది. రాకెట్ ప్రొపల్షన్ లోకి వచ్చేటప్పటికి చిన్న ఎగ్జంప్షన్. ఇఫ్ గ్రావిటీ ఈజ్ కన్సిడర్డ్ ఒక ఫార్ములా వాడాలి. ఇఫ్ గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్ అంటే బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత గ్రావిటీ నెగ్లెక్ట్ చేయొచ్చు. గ్రావిటీ కన్సిడర్ చేస్తే ఫార్ములా ఏమవుతుందంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు యు ఆర్ వి ఏదైనా వాడచ్చమ్మా. వి ఇంటూ డిఎం బై డిటి మైనస్ ఎంజీ. గ్రావిటీ కన్సిడర్ చేస్తే మైనస్ ఎంజీ ఉంటుంది. గ్రావిటీ కన్సిడర్ చేయలేదు, సింపుల్ గా వి ఇస్ ఈక్వల్ టు డిఎం బై డిటి వాడతారు. వాడతారమ్మా. దట్స్ ఇట్. క్లియర్? సో ఇదొకటి చూడండి. నెక్స్ట్, వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ పైప్. దీనికి కూడా ఎఫ్ కి ఫార్ములా ఏంటంటే రో ఏ వి స్క్వేర్ అనే ఫార్ములా వాడతారు. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్లూయిడ్స్ లెసన్ లో నుంచి వస్తుంది. ఈ లెసన్ లో కన్నా ఇది ఫ్లూయిడ్స్ లెసన్ లో నుంచి వస్తుందమ్మా. రామ్, ఇలాంటి ట్రిక్స్ బోల్డ్ ఉన్నాయి. అరే ఈ రోజు క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి నాన్న. ఈ రోజు క్లాస్ లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లో అతి ఈజియెస్ట్ గా చేసే వెరీ మచ్ షార్ట్ కట్ చెప్తానమాట. అది కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో వెళ్ళింది. సో నేను ఒక సూపర్ షార్ట్ కట్ చెప్పబోతున్నాను ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లో. సో ఈ క్లాస్ ఇంకొక 1 అవర్ ఖచ్చితంగా చూడండి. ఇంకొక 1 అవరే. 1 అవర్ లో క్లాస్ మనం ఒక కంక్లూషన్ కి వస్తాము. సో ఒక 1 అవర్ మాత్రం స్టే ట్యూన్డ్. సూపర్ ట్రిక్స్ మాత్రం రాబోతున్నాయి. అట్లీస్ట్ రికార్డెడ్ క్లాస్ అయినా వినండి. సరే, ఇప్పుడు ఇదేంటిది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ ఫార్ములా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఫార్ములా మనకి ఫ్లూయిడ్స్ లెసన్ నుంచి వచ్చింది. రైట్? ఫ్లూయిడ్స్ లెసన్ లో నుంచి వచ్చింది. ఇందులో రో అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, రో అనేది డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఏ అనేది ఆ పైప్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇలా పైప్ ఉంటుంది కదా, పైప్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది ఏ ప్లేస్ లో πr² రాసుకోవచ్చు. వి అనేది వెలాసిటీ. ఇది ఈ లెసన్ లో కాదు, ఫ్లూయిడ్స్ లెసన్ లో నుంచి రాశాను. బట్ నేర్చుకోవడంలో తప్పలేదు కదా, నేర్చేసుకుందాం. సో ఇవమ్మ ఫార్ములే. దట్స్ ఇట్. ఇది మనం ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఈ 3 పదాలు కనిపించాయి అంటే ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తొచ్చిందా, యు ఆర్ హాఫ్ వే త్రూ డన్. మీ 70% ఆఫ్ ది క్వశ్చన్ సాల్వ్ అయిపోయినట్లే. ఇంకేముంది, అందులో సబ్స్టిట్యూట్ చేయడమే కదా. సో ఇవన్నీ కూడా మొమెంటం సంబంధించినవి. అలాగే మొమెంటం లో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న అప్లికేషన్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం. చేంజ్ ఇన్ మొమెంటం మీద మనకి రెగ్యులర్ గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో అప్లికేషన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం. ఏం లేదమ్మా, అప్లికేషన్స్ అంటే రకరకాల సిచ్యువేషన్స్ లో చేంజ్ ఇన్ మొమెంటం ని ఎలా అప్లై చేయాలి, అదే మన అప్లికేషన్. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి? సిచ్యువేషన్ 1, వెన్
a body strikes a wall and drops dead. ఇదే పదం వాడతారు, పదం కూడా మారదు. drops dead, వేరే పదం కూడా వాడరమ్మా, సేమ్ పదం అలాగే వాడతారు. సో when a body strikes a wall and drops dead, drops dead అనే పదానికి మీనింగ్ ఏంటంటే కింద పడి చచ్చిపోయింది కాదు, ఇది మన వాల్ అనుకుందాము. సో ఒక బాల్ విసిరావు, నువ్వు ఈ బాల్ వైపుకి విసిరావు, ఒక బాల్ ఇలా విసిరావు విత్ వెలాసిటీ v. డ్రాప్స్ డెడ్ అంటే బాల్ గోడని గుద్దుకుని కిందకి పడిపోయింది, అంటే దానికి ఇంకా గుద్దుకున్న తర్వాత వెలాసిటీ ఏం లేదు. సో ఇలాంటప్పుడు ఇనీషియల్ మొమెంటం రాసుకోండి. ఇనీషియల్ మొమెంటం m ఇంటూ v, ఏ డైరెక్షన్ లో ఉంది, పాజిటివ్ x డైరెక్షన్, సో ఐ క్యాప్ రాసుకోండి. ఫైనల్ మొమెంటం లేదు, జీరో, వెలాసిటీ జీరో అయిపోయింది, ఫైనల్ మొమెంటం జీరో. సో ఇప్పుడు డెల్టా పీ బార్ ఇజ్ ఈక్వల్ టు పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్. సో మనకి ఏమొచ్చింది, మైనస్ ఎంవి ఐ క్యాప్. మైనస్ అనేది కేవలం ఐకి సంబంధించింది. ఎంటైర్ ఫిజిక్స్ లో వెక్టార్ కి మైనస్ ఉంది అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎంటైర్ ఫిజిక్స్ లో వెక్టార్, ఇది నేను పదే 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 చెప్తూ ఉంటాను, ఒక 2-3 చాప్టర్స్ అయ్యేసరికి మీ మైండ్ లోకి వచ్చేసేయాలి. ఏంటిది, ఒక వెక్టార్ కి మైనస్ సింబల్ ఎందుకు ఉంటుంది, టు ఇండికేట్ ఆపోజిట్ డైరెక్షన్. మైనస్ సింబల్ ఆపోజిట్ డైరెక్షన్, మైనస్ సింబల్ ఆపోజిట్ డైరెక్షన్. సో మైనస్ ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు, మాడ్యులస్ తీసుకోండి, ఓన్లీ డెల్టా పి, బార్ పెట్టలేదు అంటే ఓన్లీ మాగ్నిట్యూడ్ తీసుకుంటే సింపుల్ గా m ఇంటూ వి, ఓన్లీ మాగ్నిట్యూడ్ తీసుకుంటే m ఇంటూ వి ఈ కేసులో అనమాట. నెక్స్ట్ ఇదే ఇంకో కేసుకి వెళ్దాం, ఇలాంటిదే ఇంకొకటి. వెన్ ఏ బాడీ strikes a wall and rebounds with same velocity, మళ్ళీ అదే వెలాసిటీతో రీబౌండ్ అవుతుంది. ఈ అప్లికేషన్ మీదమ్మా చాలా సార్లు ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే ఒక మోడల్, ఎక్స్పెక్టెడ్ మోడల్ ఏంటంటే ఇది ఎక్స్పెక్టెడ్ మోడల్ అన్నమాట. ఎవ్రీ టైం రెగ్యులర్ గా నీట్ లో వచ్చే ఎక్స్పెక్టెడ్ మోడల్ ఇదే. when a body strikes a wall and rebounds with the same velocity, సూపర్ డూపర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో ఏం జరిగింది, ఇది మన వాల్, ఈ వాల్ ని ఒక బాల్ వచ్చి గుద్దుకుంది, ఎలాగా, ఈ డైరెక్షన్ లో v వెలాసిటీతో వెళ్ళింది. మళ్ళీ ఏం జరిగింది, రీబౌండ్స్. రీబౌండ్స్ అంటే అదే పాత్ లో అదే వెలాసిటీతో తిరిగి వచ్చింది. దీని మాసి m అనుకుందాం, v వెలాసిటీతో వెళ్ళింది, v వెలాసిటీతో వచ్చింది. వాట్ ఈస్ ఇనిషియల్ మొమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ, ఏ డైరెక్షన్ లో, పాజిటివ్ x డైరెక్షన్ లో ఐ క్యాప్. వాట్ ఈస్ ఫైనల్ మొమెంటం, ఈసారి ఫైనల్ మొమెంటం ఉంది, m ఇంటూ v, ఏ డైరెక్షన్ లో, నెగిటివ్ x యాక్సిస్, సో మైనస్ ఐ క్యాప్. ఇది అందరికీ తెలుసు కదా, పాజిటివ్ x యాక్సిస్ ప్లస్ ఐ క్యాప్, నెగిటివ్ x యాక్సిస్ మైనస్ ఐ క్యాప్. సో డెల్టా p bar is equal to final momentum minus initial momentum. So final momentum minus mv I cap, initial momentum mv I cap. So total ga em ochindi minus 2mv I cap. మైనస్ సింబల్ ఎందుకు, డైరెక్షన్ ని చెప్తుంది. సో మనం దాన్ని పట్టించుకోక్కర్లేదు. సో మనకి మాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే జస్ట్ 2mv, జస్ట్ 2mv అమ్మా. ఇదొకటి చూసుకోండి, చాలా 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 ఎక్కువగా అడిగిన మోడల్ అన్నమాట, చాలా ఎక్కువగా అడిగిన మోడల్. ఇలా కాకుండా ఒకవేళ బాడీ వేరు వేరు వెలాసిటీస్ తో వచ్చింది అనుకోండి, అంటే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇది మన వాల్ రైట్, మాస్ m, ఈ డైరెక్షన్ లో v1 వెలాసిటీతో వెళ్ళింది, తిరిగి అదే పాత్ లో వేరే వెలాసిటీతో వచ్చింది అనుకుందాం. తిరిగి అదే పాత్ లో ఇక్కడ సేమ్ వెలాసిటీతో వచ్చింది, ఇక్కడ వేరే వెలాసిటీతో వచ్చింది, ఏం కంగారు లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఈ కేసులో డెల్టా పి ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ సింపుల్ గా v1 ప్లస్ v2. ఈ రెండు సమానం అయితేనే కదా 2v వచ్చింది నాకు. v1 ఇజ్ ఈక్వల్ టు v2 పెట్టండి, 2v వస్తుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ మోడల్ మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఇన్నిసార్లు చెప్పాను అంటే చూసుకోండి ఎంత ఇంపార్టెంట్ మోడల్. సరే, ఇప్పటిదాకా ఇలా వెళ్ళింది ఇలా వచ్చింది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే
బాడీ రీబౌండ్స్ విత్ సమ్ యాంగిల్. కొంత యాంగిల్ తో బాడీ వెనక్కి వచ్చింది. మనం వాల్ డ్రా చేస్తాము. ఈసారి బాల్ అనేది మాస్ m కొంత యాంగిల్ తో స్ట్రైక్ అయ్యింది, మళ్ళీ కొంత యాంగిల్ తో వెనక్కి వచ్చింది. సేమ్ వి బార్. ఓకే, ఇక్కడ కూడా అంతే. బాడీ ఏమైంది? ఓకే, బాడీ ఆఫ్ మాస్ m స్ట్రైకింగ్ అండ్ కమింగ్. సేమ్ వి బార్ వెలాసిటీ. మరి తేడా ఏంటి మ్యామ్? డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ హారిజాంటల్ తో తీటా యాంగిల్ మేక్ చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి వర్టికల్ తో తీటా యాంగిల్ మేక్ చేసింది. రెండు డయాగ్రామ్స్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. రెండు డయాగ్రామ్స్ మధ్యలో ఏం తేడా ఉంది, డిఫరెన్స్ ఏముంది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఈస్ గివెన్ విత్ హారిజాంటల్, ఇక్కడ యాంగిల్ వర్టికల్ తో వెలాసిటీకి వాల్ తో వర్టికల్ తో యాంగిల్ మేక్ చేస్తోంది. దీనిని మనం కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాము. కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసినా చేయకపోయినా ఫార్ములా మీకు ఖచ్చితంగా తెలియాలి. దీనిలో నేను కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసి చూపిస్తాను మీకు. చేస్తే గనక వీని ఇక్కడ 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే తీటాని ఆనుకున్నది ఎప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్. ఇప్పుడు ఈ వెలాసిటీని కూడా 2 కాంపోనెంట్స్ గా చేస్తే మీకు ఇటువైపు వి కాస్ తీటా వచ్చింది, వి సైన్ తీటా ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇటువైపు చేంజ్ ఇన్ మొమెంటం లేదు, మొత్తం చేంజ్ ఇన్ మొమెంటం ఇటువైపే ఉంది. సో ఫార్ములా ఏమవుతుంది? ఆబ్వియస్ గా డెల్టా పి ఇస్ ఈక్వల్ టు 2 ఉన్నాయి కదా మాస్ m, సో 2mv కాస్ తీటా. ఇక్కడ ఏమొస్తుంది నీకు? ఇటువైపే 2 వి సైన్ తీటాలు వస్తాయి చూడండి. దీని వి సైన్ తీటా, ఎందుకంటే కాస్ తీటా ఇక్కడ ఉంది, తీటాని ఆనుకునున్నది కాస్ తీటా, పర్పెండిక్యులర్ కాబట్టి 2 వి సైన్ తీటాలు ఇటువైపు వచ్చాయి. కాస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ డెల్టా పి ఇస్ ఈక్వల్ టు 2mv సైన్ తీటా. యాక్చువల్ గా దీని ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అంటే రిలేటివ్ మొమెంటం, ఈ డైరెక్షన్ లో రిలేటివ్ మొమెంటం 0 అవుతుంది. అంత నాకు గుర్తుండట్లేదు, నో ప్రాబ్లం. ఈ 2 ఫార్ములా ఎలాగో మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఈ 2 ఫార్ములా అయితే తెలియాలి. నేను ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఏ మెటల్ ప్లాంక్ ఆఫ్ మాస్ m ఈజ్ హ్యాంగింగ్ ఇన్ అ రూమ్. ఒక రూమ్ లో సీలింగ్ నుంచి ఒక మెటల్ ప్లేట్ హ్యాంగ్ అవుతోంది. n number of bullets each of mass small m, metal plate capital M, bullet mass small m, moving with velocity v strike the metal plate or plank. ఆ ప్లాంక్ కదలకుండా ఉండాలి అంటే ఎంత ఫోర్స్ కావాలి, ఇది క్వశ్చన్. ఆ ప్లాంక్, ఇది మెటల్ ప్లాంక్ హ్యాంగ్ అవుతోందమ్మా, సబ్ 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 మన బుల్లెట్స్ గుద్దుకుంటున్నాయి. ఈ మెటల్ ప్లాంక్ యూజువల్ గా బుల్లెట్ తగిలితే ప్లాంక్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది మెటల్ ప్లాంక్, బుల్లెట్ తగిలితే ఇది కదిలిపోవాలి కదా, ఇలా కదలాలి. కానీ కదలకుండా ఉండాలి అంటే, బుల్లెట్ వచ్చి తగిలినా కదలకుండా ఉండాలి అంటే ఏం జరగాలి? దీని మొమెంటమ్ దీని వెయిట్ కి సమానంగా ఉండాలి, అంతే కదా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ పర్ సెకండ్ అనుకోండి. పర్ సెకండ్ వచ్చి గుద్దుకుంటున్నాయి. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి. డెల్టా టి 1 సెకండ్ తీసుకుందాం పర్ సెకండ్. సో డెల్టా పి ఏమవుతుంది? ఎవరు మూవ్ అవుతున్నారు? బుల్లెట్స్ మూవ్ అవుతున్నాయి. వెలాసిటీ ఎవరికి ఉందమ్మా? బుల్లెట్ కి కదా వెలాసిటీ ఉంది. సో మొమెంటం ఎవరికి ఉంటుంది? బుల్లెట్ కు ఉంటుంది. సో బుల్లెట్ యొక్క మొమెంటం ఎంత? మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది ఒక్కొక్క బుల్లెట్ యొక్క మొమెంటం. ఎన్ని బుల్లెట్స్ వస్తున్నాయి? n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ వస్తున్నాయి. సో n తో మల్టిప్లై చేస్తే అయిపోయింది. ఫోర్స్ ఎవరికి తగులుతోంది? మెటల్ ప్లేట్ కి. సో మెటల్ ప్లేట్ ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? దాని యొక్క వెయిట్. సో క్యాపిటల్ mg రాసుకుంటే ఖతం. అవి డ్రాప్ డెడ్ అయితే NMB రాస్తారు, రీబౌండింగ్ అయితే 2NMB రాస్తారు. అది తెలుసు కదా. డ్రాప్ డెడ్ అయితే NMB అమ్మ, రీబౌండింగ్ అయితే
2 times ఆఫ్ ఎన్ఎంవి రాసుకుంటారు. ఈ అప్లికేషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడతో మనకి ఒక మేజర్ పార్ట్ అయిపోయింది. అయితే ప్రాబ్లమ్స్కి వెళ్లే ముందు నేను చేంజ్ ఇన్ మొమెంటం ఎలాగో చెప్పుకున్నాం కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం కూడా చెప్తాను. సో ఆర్ యూ ఆల్ ఫాలోయింగ్? బోర్ కొడుతుందా అమ్మ? ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ప్రాబ్లమ్స్ చేద్దాం. మ్యామ్, వాట్ టు రీడ్ ఫర్ థియరీ క్వశ్చన్స్? క్లాస్ వినాలమ్మా. ఫస్ట్ థియరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే క్లాస్ వినాలి, క్లాస్ నోట్స్ చదవండి. ఎన్సీఆర్టీ బుక్స్ చదవద్దు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏ చాప్టర్స్కి చదవాలి ఇది నేను తర్వాత చెప్తాను. లాస్ ఆఫ్ మోషన్కి ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే క్లాస్ విన్నా కూడా మీరు థియరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ మోడ్లో చదవండి ఎన్సీఆర్టీ. డీటెయిల్డ్గా లైన్ టు లైన్ చదివితే నిద్ర తప్ప ఇంకేమీ రాదు. సో ఈ క్వశ్చన్ ఎన్సీఆర్టీలో ఈ లెసన్ లాస్ ఆఫ్ మోషన్ ఎన్సీఆర్టీలో చదవాలి అంటే ఫాస్టర్ మోడ్లో చదవండి. ఫాస్ట్గా మీకు అర్థమైన అండర్లైన్ చేసుకుంటూ చదవండి. బాగా డీటెయిల్డ్గా కూర్చొని చదివే వద్దు, నిద్ర వస్తుంది అంతే. సరే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక 5 నిమిషాలు ఉంటే ప్రాబ్లమ్స్ చేసేద్దాము. లెట్ us get into లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. దానికంటే ముందు ఎందుకు వదిలేసేయాలి, థర్డ్ లా కూడా చెప్పేసుకుందాం. వాట్ డస్ న్యూటన్స్ థర్డ్ లా సేస్? ప్రపంచంలో ఇంతకంటే ఈజీ లా ఇంకొకటి ఉండదేమో. ప్రతి ఒక్కరికి తెలుసు కదా న్యూటన్స్ థర్డ్ లా. చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి అందరికీ తెలుసు న్యూటన్స్ థర్డ్ లా. ఆఖరికి జీవితంలో జరిగేది కూడా న్యూటన్స్ థర్డ్ లానే. మనం మంచి చేస్తే అంతే అమౌంట్ మంచి వెనక్కి వస్తుంది, మనం చెడు చేస్తే అంతే అమౌంట్ చెడు వెనక్కి వస్తుంది. సేమ్ అలాంటిదే న్యూటన్స్ థర్డ్ లా. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. ఇందులో యాక్షన్ అనేది ఫోర్స్, గుర్తుపెట్టుకోండి. యాక్షన్ అంటే ఫోర్స్, రియాక్షన్ అనేది కూడా ఫోర్సే. మరి మైనస్ సింబల్ ఎందుకు? మైనస్ సింబల్ ఇండికేట్స్, ఇందాక చెప్పాను మైనస్ సింబల్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. సో నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసావో ఒక బాడీ మీద, ఆ బాడీ కూడా తిరిగి అంతే ఫోర్స్ నీ మీద అప్లై చేస్తుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఏంటి అంటే మనం యూజ్ చేసేది ఏంటి అంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్. మనం యూజ్ చేసేదంటమ్మా నార్మల్ రియాక్షన్ ఫోర్స్. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ గురించి మనం ఎలాగో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లో చూస్తూ ఉంటాము. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ రిమోట్ ని నా హ్యాండ్ మీద పెట్టాను. నా హ్యాండ్ ఇలా కుంగిపోకుండా, అంటే ఇలా పడిపోకుండా, ఎందుకు ఇలాగే ఉంది నా హ్యాండ్? ఎందుకంటే నా హ్యాండ్ దీని బరువుని మొయ్యగలుగుతోంది. ఇది ఎంత బరువు అంటే ఏంటి? వెయిట్. రిమోట్ నా చేతి మీద ఎంత వెయిట్ పెడుతోందో అంతే ఫోర్స్ నా హ్యాండ్ పైకి ఇస్తోంది. అప్పుడే నేను రిమోట్ ను మోయగలుగుతున్నాను. నా హ్యాండ్ లో బలం లేకపోతే పడిపోతుంది కదా, నా హ్యాండ్ ఇలా అయిపోతుంది. నా హ్యాండ్ లో బలం లేదమ్మా, ఫోర్స్ పెడితే, వెయిట్ పెడితే ఏమవుతుంది? పడిపోతుంది కదా. సో ఈ హ్యాండ్ దీనిని ఎలా మోయగలుగుతుంది అంటే దీని వెయిట్ కిందకి యాక్ట్ అయితే నా హ్యాండ్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఇస్తుంది. దానినే మనము నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటాం. ఎందుకు వచ్చింది నార్మల్ రియాక్షన్ ఫోర్స్? వెయిట్ పెట్టడం వల్ల కదా. సో వెయిట్ అనేది యాక్షన్, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది రియాక్షన్. ఓకే, వెయిట్ అనేది యాక్షన్, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ కదా. 0 అయిపోతుందా? నెట్ ఫోర్స్ 0 అవుతుందా? అవ్వదు. ఇక్కడ నెట్ ఫోర్స్ 0 అవ్వదు. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది మన సర్ఫేస్. ఓకే, దీని మీద నేను ఒక బ్లాక్ పెట్టాను, దీని మాస్ m. సో ఖచ్చితంగా దీని యొక్క వెయిట్ mg కింద యాక్ట్ అయితే ఈ సర్ఫేస్, ఈ ఎల్లో కలర్ సర్ఫేస్ దీని మీద అప్వర్డ్ డైరెక్షన్ లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ చూపిస్తుంది. ఇప్పుడు కెన్ ఐ సే n is equal to mg కదా మేడం, నెట్ ఫోర్స్ 0 అవుతుందా? కింద వైపుకి 5 న్యూటన్స్ యాక్ట్ అయితే ఖచ్చితంగా పై వైపుకి కూడా 5 న్యూటన్స్. అంటే నెట్ ఫోర్స్ 0నా? కాదు, నెవర్. నెట్ ఫోర్స్ 0 కాదు. నెట్ ఫోర్స్ ఎప్పుడు 0 అవుతుంది? ఒకటే బాడీ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు. నేను ఫస్ట్ లో చెప్పాను చూడండి, నెట్ ఫోర్స్ ఎప్పుడు 0 అవుతుంది? ఒకటే బాడీ మీద 2 ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ మీరు చూస్తే, రెండు వేరు వేరు బాడీస్ మీద యాక్ట్ అవుతున్నాయి.
వెయిట్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? వెయిట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ గ్రౌండ్. మరి నార్మల్ రియాక్షన్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? ఈజ్ యాక్టింగ్ ఆన్ బ్లాక్. వైట్ కలర్ బ్లాక్ మీద నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతోంది, వెయిట్ ఏమో నేల మీద యాక్ట్ అవుతోంది. రెండు వేరు బాడీస్ మీద యాక్ట్ అవుతోంది కాబట్టి ఇక్కడ నెట్ ఫోర్స్ జీరో కాదు కానీ బ్యాలెన్స్డ్. నెట్ ఫోర్స్ జీరో కాదు కానీ బ్యాలెన్స్డ్. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. న్యూటన్ థర్డ్ లా అయిపోయింది కదా. ఈ న్యూటన్స్ థర్డ్ లా న్యూటన్ సెకండ్ లా కలుపుకుని మనకు ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది, అదే లా ఆఫ్ కన్జర్వేషన్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అస్తమాను ఇంత పెద్ద పేరు రాయడం కష్టం కాబట్టి నేను పెట్టుకున్న షార్ట్ నేమ్ ఏంటి అంటే LCLM, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. LCLM అంటే ఏంటమ్మా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో వాట్ డస్ లా ఆఫ్ కన్జర్వేషన్? కన్జర్వేషన్ అంటేనే మనకి తెలుసు momentum before collision is equal to momentum after collision. So total momentum of the system ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. అయితే కండిషన్ టు అప్లై ఎప్పుడు అప్లై చేయాలి? కండిషన్ టు అప్లై LCLM, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఎప్పుడు అప్లై చేయాలి? చాలా మందికి ఇదే క్వశ్చన్ కదా. ఈ లా ఈ ఫార్ములాకి ఈ ప్రాబ్లంకి అప్లై చేయాలి, నాకు ఎలా తెలుస్తుంది? హౌ? ఈ ఫార్ములా ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంకి అప్లై చేయాలి అని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే కండిషన్ టు అప్లై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏంటంటే నో ఎక్స్టర్నల్ ఫోర్స్ షుడ్ యాక్ట్ ఆన్ ఏ బాడీ. ఒక సిస్టమ్ మీద బాడీస్ మీద బయట నుంచి ఫోర్స్ యాక్ట్ అవ్వకూడదు. ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఆ బాడీస్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ షుడ్ యాక్ట్. ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఇది ఇలా ఉంది, దీనిని నేను పుష్ చేశాను, దీనిని నేను తోస్తున్నాను. ఇదేంటిది? ఎక్స్టర్నల్ ఫోర్స్. నా ఫింగర్తో నేను తోస్తున్నాను కదా, నేను అప్లై చేసేది బయట నుంచి తోస్తున్నాను కదా, బయట నుంచి తోస్తున్నాను. సో ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్. అలా కాకుండా ఇలా గుద్దుకుంది, ఇలా గుద్దుకుందమ్మా. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా గుద్దుకున్నప్పుడు నా చెయ్యికి నొప్పి వచ్చిందా? ఇలా గుద్దుకున్నప్పుడు నా చెయ్యికి నొప్పి వస్తుంది. ఎందుకు? ఇది నా చేతి మీద ఫోర్స్ యాక్ట్ చేస్తే నా చెయ్యి దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంటర్నల్ ఫోర్సెస్. ఓకే మేడం, మీరు రిమోట్తో కొడుతున్నారు కదా, అది చూడకండి, ఇది కాదు. నేను పట్టుకోవాలి కాబట్టి రిమోట్ కదలకుండా ఇలా ఉంది అనుకోండి, ఇదొక గోడ అనుకోండి, నేను పట్టుకున్నది వదిలేసేయండి, ఎందుకంటే రిమోట్ ఇప్పుడు గాల్లో ఉండలేదు, నేను వేరే ఆబ్జెక్ట్ ఏం లేదు నా దగ్గర. లేదా ఈ బోర్డుని నేను కొట్టాను, బోర్డును కొట్టినప్పుడు నా చేతికి దెబ్బ తగిలింది అంటే నా చేతి మీద ఫోర్స్ యాక్ట్ అయ్యింది కదా. ఎవరు యాక్ట్ చేశారు? బోర్డు. మరి బోర్డు మీద కూడా నేను ఫోర్స్ యాక్ట్ చేశాను కదా. ఇక్కడ బయట నుంచి ఏమీ లేదు, బోర్డు నా చెయ్యి మీద, నా చెయ్యి బోర్డు మీద, ఇంటర్నల్ ఫోర్సెస్ రెండు బాడీస్ మధ్యలో జరిగింది. అలాంటి వాటిని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటారు. సో ఎలా మేడం అయినా నా వల్ల కావట్లేదు, నేను కొన్ని పదాలు ఇస్తాను, ఆ పదాలు గనక మీకు ప్రాబ్లంలో కనిపిస్తే అప్పుడు మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వేయచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్. అయినా నా బుర్రకి ఎక్కట్లేదు మ్యామ్, అయినా నేను ఇంకొక పద్ధతి కూడా చెప్తాను. ఇఫ్ యూ సీ ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ అ ప్రాబ్లం, ఇఫ్ యూ సీ ఫాలోయింగ్ sentences in a problem, apply, second thought lekunda apply
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అప్లై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఏంటా సెంటెన్సెస్? ఒకటి, బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. ఓకే, గన్ రీకాయిల్ ఆర్ రీకాయిల్ ఆఫ్ గన్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ ఎమిషన్. ఈ మూడు పదాలు మీకు కనిపిస్తే అక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేయాలి. అక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేయాలమ్మా. బికాస్ చూడండి, బాంబు బ్లాస్ట్ అవ్వాలి. ఎవరైనా పనిగట్టుకుని వెళ్ళి బాంబు మీద సుత్తితో కొడతారా చెప్పండి? కాదు కదా. దీపావళి బాంబులు కాదు అనుకోండి. దీపావళి బాంబులైనా ఏముంది, మీరు వెలిగించేసి వచ్చేస్తారు, వాటంతట అవే పేలుతాయి కదా. నువ్వు వెళ్ళి చిచ్చుబుడ్డిని కొట్టడము, మతాబుని కొట్టడం చేయం కదా, వాటంతట అవే పేలుతాయి. ఎలా పేలుతాయి? లోపల జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల రెండు ముక్కలుగా పేలుతుంది. అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల అది రెండు ముక్కలుగా పేలింది. కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ఎవరైతే కనుక ఈ నేను చెప్పింది అర్థమైతే ఓకే, ఇది కూడా నా వల్ల కావట్లేదు మ్యామ్, కనీసం ఇదైనా ఫాలో అవ్వండి. దిస్ ఈస్ అ షార్ట్ ట్రిక్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడి నుంచి మీకు ప్రాబ్లమ్స్ చేయడం వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ రీకాయిల్ ఆఫ్ గన్. ఇది ఒక్కటే చెప్తాను, అయిపోయింది. ఇంకా రీకాయిల్ ఆఫ్ గన్ ఇది ఒక్కటే చూద్దాం. లెట్ us టేక్, మీ అందరికీ గన్ గురించి తెలుసు కదా. ఎలా తెలుసు? సినిమాల్లో మహేష్ బాబు, బాలకృష్ణ, లేదంటే ప్రభాస్ చప్ 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 అని కాల్ చేస్తూ ఉంటారు. వాడెవడో అల్టిమేట్ పీక్స్ ఏంటంటే, అసలు ఏం సినిమా అది? అదో దిక్కుమాలిన సినిమా ఉంటుంది, యానిమల్ సినిమాలో ఆ గన్ ఏంద్రా బాబు, అయ్యా ఆ గన్ను చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా ఒక గన్ అమ్మ, నిజంగా సోల్జర్స్ ని చూడండి మీరు. మన శీతల్ దేవి ఒలింపిక్స్ లో ఎయిర్ రైఫిల్ చేశారు కదా, మన ఎవరది, ఒక 50 years ఓల్డ్ మ్యాన్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు గోల్డ్ మెడల్. చాలా సింపుల్ గా అలా చేతిలో చేయి పెట్టుకుని అలా కాల్చాడంతే, గోల్డ్ మెడల్ వచ్చింది. సో టర్కీయే కదా, ఎస్ అనుకుంటా, దేశం పేరు మర్చిపోయింది, సడన్ గా గుర్తురావు. ఎనీవే, గన్ను కాల్చేటప్పుడు ఖచ్చితంగా అది బ్యాక్ జర్క్ ఇస్తుందమ్మా, చెయ్యి కదులుతుంది. ఓకే, సో అందుకే వాళ్ళు చాలా ట్రైనింగ్ తీసుకుని కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత అక్కడికి వస్తారు. ఓకే, అంత ఈజీ కాదు. ఇలా కాలు కింద నుంచి గన్ను పెట్టి ఇలా పెట్టి గాల్లో ఎగురుకుంటూ గన్ను కాలిస్తే వెళ్ళిపోదు అక్కడ ఏమి. సో గన్ ఏం చేస్తుందంటే రీకాయిల్, బ్యాక్ జర్క్ ఇస్తుంది. ఎందుకు అంటే గన్ లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది అనమాట. ఆ స్ప్రింగ్ వెళ్ళి బుల్లెట్ ని తోస్తే బుల్లెట్ ఆ స్ప్రింగ్ ని వెనక్కి తోస్తుంది. సో గన్ బుల్లెట్ ని ముందుకి ఎంత ఫోర్స్ తో తోస్తుందో బుల్లెట్ కూడా గన్నుని అంతే ఫోర్స్ తో వెనక్కి తోస్తుంది. అందుకే పెద్ద పెద్ద గన్నులు కాల్చేటప్పుడు నేల మీద పడుకుని కాలుస్తారు సోల్జర్స్. ఎందుకంటే ఆ గన్నుని నేలకి అటాచ్ చేసినప్పుడు ఆ గన్ను యొక్క మాస్, నేల యొక్క మాస్ కలిసి మనకు వస్తుంది. సో మనం అదే బాడీ నేల మీద ఉన్నప్పుడు అనమాట. సో బ్యాక్ జర్క్ తక్కువగా ఉంటుంది. లేదా షోల్డర్ మీద పెట్టుకుని కాలుస్తారు, భుజం మీద ఆంచుకుని కాలుస్తారు. ఎందుకంటే చేత్తో కాలిస్తే పట్టమని వెనక్కి వెళ్ళిపోయి వెనక్కాలడుగు తగులుతుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. గన్ రీకాయిల్ అంటే అదనమాట. సో గన్ రీకాయిల్ లో మనం ఏం చేస్తామంటే మాస్ ఆఫ్ గన్ అలాగే వెలాసిటీ ఆఫ్ గన్, తర్వాత మాస్ ఆఫ్ బుల్లెట్, వెలాసిటీ ఆఫ్ బుల్లెట్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది. మాస్ ఆఫ్ గన్ క్యాపిటల్ M అనుకుందాం, పెద్దది కాబట్టి. వెలాసిటీ ఆఫ్ గన్ V1 అనుకుందాం. మాస్ ఆఫ్ బుల్లెట్ చిన్నది కాబట్టి స్మాల్ m, వెలాసిటీ V2 అనుకుందాం. బిఫోర్ ఫైరింగ్ గన్ ఎలా ఉంటుంది? బుల్లెట్ ప్రశాంతంగా ఉంటుంది, గన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఏమీ కదలదు. ఓకే, సో బిఫోర్ ఫైరింగ్ గన్ మొమెంటం ఏముంటుంది? 0. టోటల్ మొమెంటం 0 బిఫోర్ ఫైరింగ్ గన్. ఆఫ్టర్ ఫైరింగ్ గన్ V1 వెలాసిటీతో మూవ్ అవుతుంది, బుల్లెట్ V2 వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో టోటల్ మొమెంటం ఏమైంది? టోటల్ మొమెంటం ఇక్కడ స్మాల్ m ఇంటూ V2 ప్లస్ క్యాపిటల్ M ఇంటూ V1 రెండు కదులుతాయి కదా.
టోటల్ మొమెంటం రాసుకోవాలి. ఇది కూడా టోటల్ మొమెంటం. బిఫోర్ ఫైరింగ్ గన్ కదలట్లేదు, బుల్లెట్ కదలట్లేదు. సో ఇప్పుడు అప్లయింగ్ LCLM అప్లై చేస్తే కనుక total momentum before collision is equal to total momentum after collision. Before collision 0, after collision small m into v2 plus capital M into v1. నాకు గన్ వెలాసిటీ కావాలి, v1 is equal to minus m into v2 by capital M. ఇలాంటి అన్నిటికీ ఇలాగే చేస్తాం, ప్రతిదీ ఇలాగే. బిఫోర్ మొమెంటం, ఆఫ్టర్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయడం, రెండింటిని ఈక్వల్ చేయడం. బిఫోర్ టోటల్ మొమెంటం, ఆఫ్టర్ టోటల్ మొమెంటం రెండింటిని ఈక్వేట్ చేయడం. దట్స్ ఇట్ అమ్మ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఓకే, ప్రాబ్లమ్స్ చేసేద్దామా ఇంకా? షల్ వి గో టు ప్రాబ్లమ్స్? ఇప్పటిదాకా నేర్చుకున్న దానిలో ప్రాబ్లమ్స్ చేద్దాం క్విక్ గా. ఆర్ యు ఆల్ రెడీ విత్ పెన్ అండ్ పేపర్? పెన్ పేపర్ రెడీగా ఉందా? పెన్ కదులుతోందా లేదా? ఓకే, ప్రాబ్లమ్స్ చేసేద్దాం. బాడీ అండర్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్, ఒక ఫోర్స్ ఇచ్చారు, ఎక్వైర్స్ యాక్సెలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మాస్ ఆఫ్ దిస్ బాడీ ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, ఐపీఈ లెవెల్ క్వశ్చన్. మాస్ ఎంత అన్నారు, ఫోర్స్ ఎంత ఇచ్చారు? 6i cap minus 8j cap plus 10k cap. యాక్సెలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనకి తెలుసు F is equal to ma, సో a is equal to F by m. మాస్ అనేది స్కేలర్, సారీ మనకి మాస్ కావాలి కదా, వెయిట్ మనకి మాస్ కావాలి, నేను రివర్స్ రాశాను, మనకి మాస్ కావాలి, ఎల్లో కలర్. మాస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై యాక్సెలరేషన్. అయితే ఫోర్స్ ఏమో ఐజేకేల్లో ఉంది, యాక్సెలరేషన్ లో ఐజేకేలు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫోర్స్ లో కూడా ఐజేకేలు రిమూవ్ చేసేయాలి. అంటే నాకు కేవలం మాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, బికాస్ మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఆన్సర్ లో ఐజేకేలు ఉండకూడదు. ఐజేకేలు పోవాలంటే ఏం చేయాలి? ఒక వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎలా రాస్తాము? ఇది ఎఫ్ బార్. ఐజేకేలు ఉన్నప్పుడు ఏం చేయాలి? అండర్ స్క్వేర్ రూట్ 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 8 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎంత మనకి? 100 స్క్వేర్ వస్తుంది, సారీ 10 స్క్వేర్ వస్తుంది. అలాగే ఇది 10 స్క్వేర్. సో ఆన్సర్ 10√2 బయటకు వస్తుందమ్మా మీకు. సో ఐ హోప్ మీకు తెలుసు అనుకుంటా. ఇది మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐజేకేలు కనిపిస్తున్నాయి అంటే మాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ విత్ సీయింగ్ ద సొల్యూషన్స్ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం అమ్మా. హల్లో అండర్ స్కోర్ క్యాట్ సొల్యూషన్ చూసి బుక్ క్లోజ్ చేసి మళ్ళీ చూడకుండా చేయి. సొల్యూషన్ చూడడం, బుక్ క్లోజ్ చేయడం, మళ్ళీ చూడకుండా చేయడం, ఇలా ఒక 2-3 రోజులు చేస్తే 4వ రోజుకి నువ్వు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతావమ్మా. అదే ఇంకొక విషయం ఏంటంటే, నీట్ వాళ్ళు రోజుకి 10 ప్రాబ్లంలు, 2 ప్రాబ్లంలు, 3 ప్రాబ్లంలు చేయడం కాదు. మినిమం టార్గెట్ ఒక రోజుకి 30 ప్రాబ్లమ్స్ పెట్టుకోండి. అలాగే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలమ్మా? మినిమం 1 వీక్ పాటు మీరు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషనే చెయ్యండి. ఎందుకు? నిన్న నేను చెప్పాను, నిన్నటి క్లాస్ వినని వాళ్ళు ఖచ్చితంగా వినండి అమ్మా. ఓకే, సో ఇక్కడ సరే ఎంత వచ్చింది? 10√2 అయిపోయింది. 10√2 by 1 ఆన్సర్ ఎంత? 10√2 kg మాస్. సో 10√2 kg అనేది క్వశ్చన్. ఈ క్లాస్ విన్నాక పీవైక్యూస్ చెయ్యొద్దు, ఈ క్లాస్ విన్నాక ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చెయ్యండి. ఈ క్లాస్ విన్నాక పీవైక్యూస్ కాదు, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, మీ దగ్గర ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రాబ్లం బుక్స్ ఉండాలి. నా దగ్గర లేవు మ్యామ్. శుభ్రంగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి లాస్ ఆఫ్ మోషన్, ప్రాబ్లమ్స్ ఆన్ మొమెంటమ్, ప్రాబ్లమ్స్ ఆన్ ఫోర్స్ కొడితే టకటకటకమని బోల్డ్ వస్తాయి మీకు పీడిఎఫ్లు. ఓపెన్ చేసి ఈ బిట్ చెయ్యాలా, ఆ బిట్ చెయ్యాలా, ఏం ఆలోచించక్కర్లే. కనిపించిన ప్రాబ్లం చేసేయడమే, కనిపించిన ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్. ఇది చూడండి. A particle moving with velocity is acted by 3 forces shown by the vector, the velocity of the particle. ఆల్రెడీ పార్టికల్ ఇనీషియల్ గా v వెలాసిటీతో మూవ్ అవుతోంది. ఇనీషియల్లీ పార్టికల్ ఎలా ఉందమ్మా? v వెలాసిటీతో వెళ్తోంది. దాని మీద PQR డైరెక్షన్ లో ఫోర్సెస్ యాక్ట్ అయ్యాయి అంటున్నారు. 3 ఫోర్సెస్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఫోర్సెస్ యాక్ట్ అయిన తర్వాత వెలాసిటీ ఏమవుతుంది? ఇది దేని మీద బేస్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే,
ఒక వెక్టార్ని మూవ్ చేసినప్పుడు దానికి అదే ప్యారలల్ గా మూవ్ చేస్తే ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది ప్యూర్ వెక్టార్ బేస్డ్ క్వశ్చన్ అమ్మ. నేనేం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదా వెక్టార్స్ ని జస్ట్ మూవ్ చేస్తాను. ఈ వెక్టార్ని ఇలా పైకి, ఈ వెక్టార్ని ఇలా కిందకి, లేదా దీనిని ఇలా ఉంది కదా దీనిని ఇలా జరిపాను, దీనిని ఇలా పైకి జరిపాను. ఎలా జరిపినా నేను ఎలా జరుపుతున్నాను చూడండి. ఇది ఇలాగే ఉంది, ఆర్క్యూని మార్చలేదు, ఆర్క్యూ అలాగే ఉంది. ఈ వెక్టార్ని ఇలా కిందకి లాగాను, కిందకి లాగితే ఇలా అయ్యింది. ఓకే, ఇక్కడ కదా పి ఉంది, సో పిఆర్ దీనిని ఇలా కిందకి జరిపాను. నెక్స్ట్ దీనిని ఇలా పక్కకి జరిపానమ్మా, సో ఇలా ఉంది, ఇది క్యూ, పిక్యూ. దీనిని ఇలా జరిపాను, దీనిని ఇలా కిందకి జరిపాను. ఇప్పుడు చూడండి 3 వెక్టార్స్ ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. ఓకే, నెట్ ఫోర్స్ 0 అయిపోతుందమ్మా, ఇది ఈక్విలిబ్రియం కండిషన్. సో ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నప్పుడు బాడీ వెలాసిటీ ఏమవుతుంది? ఎప్పుడైతే ఎఫ్ నెట్ 0 అయిపోయిందో, ఎఫ్ నెట్ 0 అయిపోతే కనుక మన ఇనిషియల్ గా వెలాసిటీ v తో వెళ్తుంది, నెట్ ఫోర్స్ 0 కాబట్టి అదే v వెలాసిటీతో వెళ్తుంది. సో రిమైన్స్ కాన్స్టెంట్, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ విల్ రిమైన్ కాన్స్టెంట్. అది అదే వెలాసిటీతో అలాగే వెళ్తుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, కాకపోతే ఈ నాలెడ్జ్ ఎలా వస్తుంది? వెక్టార్స్ క్లాస్ వింటే వస్తుంది. ఓకే, నెక్స్ట్ అరే ఇంపల్స్ గురించి చెప్పుకోవడం మర్చిపోయామే. అందరికి ఇంపల్స్ గురించి తెలుసా తెలియదా అమ్మా? ఇంపల్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మర్చిపోయాము. ఇంపల్స్ ని క్యాపిటల్ లెటర్ ఐ ఆర్ జే తో సింబలైజ్ చేస్తారు. వాట్ ఈస్ ఇంపల్స్ అమ్మా? వెన్ ఏ లార్జ్ ఫోర్స్ యాక్ట్స్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దానినే ఇంపల్స్ అంటారు. జస్ట్ లైక్ ఒక కరాటే పర్సన్ ఇటుకల్ని బ్రేక్ చేస్తాడు కదా, తక్కువ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ పడుతుంది. సో అది మనకి ఇంపల్స్ అంటాము. ఇంపల్స్ కి ఫార్ములా వచ్చేసి I is equal to ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. షార్ట్ డ్యూరేషన్ కదా డెల్టా టీ, మనకి తెలుసు F ఇంటూ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ మొమెంటమ్. సో ఇంపల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫోర్స్ ని టైం తో మల్టిప్లై చేయొచ్చు, లేదా డెల్టా పి, మీరు ఏది ఫైండ్ అవుట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. క్లియర్? ఓకే, సో ఫోర్స్ ఇంటూ డెల్టా టీ ఆర్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇది కాకుండా ఇంపల్స్ ఫ్రమ్ FT గ్రాఫ్ ఇది ఒకటి ఉంటుంది. FT గ్రాఫ్ నుంచి ఇంపల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఇంపల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా అండర్ FT గ్రాఫ్, FT గ్రాఫ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అండర్ FT గ్రాఫ్ మనకి ఇంపల్స్ ని ఇస్తుంది. క్లియర్? అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొక పని చేయొచ్చు. I is equal to ఇంటిగ్రేషన్ FDT. ఇది కూడా తెలుసుకోండి. ఇంటిగ్రేషన్లు డిఫరెన్సియేషన్లు ఎప్పుడు వాడాలి? ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఇంటిగ్రేషన్లు డిఫరెన్సియేషన్లు ఎప్పుడు వాడాలి? ఎవరైనా కమెంట్స్ లో చెప్పండి. మ్యామ్ రిప్లై ఇవ్వడం లేదు. శ్రీనివాస్ యాదవ్ ఏం అడిగారు క్వశ్చన్? మరి మ్యామ్ అంటున్నారు. సాయి చందు ఇంటర్ సెకండ్ ఇయర్ IPE నీట్ రికార్డ్స్ రాయడం నవంబర్ టు జనవరి షెడ్యూల్ చేయండి మ్యామ్. అరే రికార్డ్స్ రాయడానికి కూడా ఒక షెడ్యూల్ కావాలా? నువ్వు అసలు దసరా హాలిడేస్ లో రాసేయాల్సింది రికార్డ్స్, లేదంటే ఎవరికైనా ఇచ్చి రాయించాయమ్మా. రికార్డ్స్ ఏముంది, రికార్డ్స్ కోసం టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. మీరే చేయించండి 30 ప్రాబ్లమ్స్. నేను మాక్సిమం ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ చేయించగలను. 30 ప్రాబ్లమ్స్ అలా చెయ్యాలి అంటే మా ఇంకొక సెషన్ తీసుకోవాలి. ఒకే సెషన్ లో అవ్వవు మనకి. 100 మార్క్స్ కి వెయిటేజ్ ఇవ్వండి. సూర్య యాదవ్ నిన్న ఏం చేసావు? నిన్నటి క్లాస్ లో అదే కదా చెప్పాను నేను. నిన్నటి క్లాస్ లో చెప్పింది అదే. సూర్య యాదవ్ నిన్నటి క్లాస్ చూడు, డిఫరెన్సియేషన్ ఫర్ స్మాల్ వాల్యూ. కాదు. ఎస్, వెరీ గుడ్. రామ్ కరెక్ట్ గా చెప్పాడు. రామ్, పృథ్వీరాజ్ వీళ్ళందరూ కరెక్ట్ గానే చెప్పారు. వెరీ గుడ్.
ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ ఎప్పుడు వాడాలి అంటే ఒక టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఇచ్చినప్పుడు, టీ అంటే టీ కాఫీ కాదు, టైమ్. ఇందాక చెప్పాను కదా, మొమెంటమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ 3t² + 4t³, ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ ఇలా కనిపించినప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ గురించి ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ద ఫోర్స్ F యాక్టింగ్ ఆన్ అ పార్టికల్, ద ఫోర్స్ F యాక్టింగ్ ఆన్ అ పార్టికల్ ఆఫ్ మాస్ M. ఇది ఏం గ్రాఫ్ చూడండి, ఫోర్స్ టైమ్. ఇది ఫోర్స్ నాన్న, ఇది ఫోర్స్ టైమ్. ఫోర్స్ టైమ్ గ్రాఫ్ నుంచి ఏం అడుగుతున్నారు, చేంజ్ ఇన్ మొమెంటం కావాలి అని అడుగుతున్నారు. ఫోర్స్ టైమ్ గ్రాఫ్ నుంచి చేంజ్ ఇన్ మొమెంటం. మనకేం తెలుసు, చేంజ్ ఇన్ మొమెంటం కావాలి, ఫోర్స్ టైమ్ గ్రాఫ్. సో చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ఇంపల్స్ కదా. సో ఇంపల్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నథింగ్ బట్ నేనేం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, ఏరియా అండర్ గ్రాఫ్, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఏరియాను మనం యూజువల్ గా ఏం చేస్తాము, 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. బికాజ్ ఇదొక ట్రయాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇలా రాసుకుంటే నాకు చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ డెల్టా P ఈజ్ ఈక్వల్ టు ఏరియా 1 ప్లస్ ఏరియా 2 ప్లస్ ఏరియా 3. కానీ మేడం ఏరియా 2 నెగిటివ్ రీజియన్ లో ఉంది కదా. ఎస్, నెగిటివ్ రీజియన్ ఉంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాల్సిందే. బికాజ్ మొమెంటమ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ కి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో మైనస్ కూడా కన్సిడర్ చేయాలి. ఇది ఒక్కటే మీరు తెలుసుకోవాల్సింది, మిగతాదంతా మీరు చేసేయగలరు, మిగతాదంతా కూడా మీరు చేసేయగలరమ్మా. క్వశ్చన్ లో 0 to 8 seconds అంటే ఇక్కడ దాకా ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టార్ట్ చేయండి. డెల్టా P ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దానికి ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత, 2 - 0. బేస్ ఎంతమ్మా, 2 - 0. 2 ఇంటూ హైట్ ఎంత, 6 ప్లస్ సైడ్ ఇంటూ సైడ్ కదా, సైడ్ ఎంత, 4 - 2. ఈ డిస్టెన్స్ కావాలమ్మా, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, 4 - 2. సో 2 ఇంటూ ఈ హైట్ ఎంత, -3. మైనస్ ఉంటే మైనస్ రాసుకోవాల్సిందే, ప్లస్ సైడ్ ఇంటూ సైడ్. ఈ సైడ్ ఎంత, 3 తీసుకుందాము, ఇంటూ ఈ సైడ్ ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 - 4. 8 - 4 4. That's it. So 2 2 cancel, 6 - 6 plus 12. So answer 12 Newton second. 12 Newton second is the answer. Got it? Ma'am, I am BPC student. Can I get veterinary seat in MSET in 6 months? తెచ్చుకోవచ్చమ్మా, 6 months time ఉంది, సూపర్గా తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A stone is dropped from a height h. Okay. It hits the ground with certain momentum. హైట్ h నుంచి డ్రాప్ చేసినప్పుడు కొంత మొమెంటంతో p మొమెంటంతో హిట్ అయింది గ్రౌండ్ ని. ఇఫ్ ద సేమ్ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ అ హైట్ 100% మోర్ దాన్ ద ప్రీవియస్ హైట్, అప్పుడు మొమెంటం లో పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నారు. సరే, కేస్ 1 రాద్దాం. కేస్ 1 లో ఒక హైట్ నుంచి బాడీని డ్రాప్ చేశారు. డ్రాప్ చేసినప్పుడు p మొమెంటంతో హిట్ అయింది. యాక్చువల్ గా p మొమెంటంతో హిట్ అవ్వడము అంటే వెలాసిటీ కదా మనం తీసుకోవాల్సింది, మాస్ మారదు. p ఈజ్ ఈక్వల్ టు mv. ఓకే, పక్కన పెట్టండి. ఎలా ఆలోచించాలి చూద్దాం. కేస్ 2కి వచ్చేటప్పటికి హైట్ ఇంక్రీజ్డ్ 100%. 100% ఇంక్రీజ్ అవ్వడము అంటే డబుల్ అవ్వడం. ఎలాగా చెప్తాను చూడండి. h1 ఈజ్ ఈక్వల్ టు h అనుకోండి, అప్పుడు h2 ఏమైంది, h1 ప్లస్ 100%. సో h ప్లస్ 100% ఆఫ్ h ఇంక్రీజ్ అయింది. 100% ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇలా రాసుకోవాలమ్మా. సో h ప్లస్ 100% ఎలా రాస్తాము, 100/100 ఆఫ్ h. క్యాన్సిల్ అయిపోతే 2h. ఇది ఇంత రాసుకోక్కర్లేదు, నార్మల్ గా 100% అంటే డబల్ అయ్యింది. ఓకే, 100% పెరగడము అంటే డబల్ అయ్యింది అని. ఇప్పుడు కేస్ 2లో 2h హైట్ నుంచి బాడీని విసిరారు. ఇలా విసిరినప్పుడు ఎంత చేంజ్ ఇన్ మొమెంటం, యాక్చువల్ గా క్వశ్చన్ లో అడిగింది చేంజ్ ఇన్ మొమెంటం లో పర్సెంటేజ్ చేంజ్ అడిగారు. ఓకే, సో పర్సెంటేజ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అడిగారు. పర్సెంటేజ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఇంటూ 100% ఎంత, దీనినే
P2 మైనస్ P1 బై P1 ఇంటూ 100 రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ మొమెంటం దేనికైనా ఒకలాగే ఉంటుందమ్మా. చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. కానీ నాకు P1 తెలియదు, P2 తెలియదు, రెండు రకాలు ఉన్నాయి. లాంగ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ P1 ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ P2 ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. షార్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ కన్వర్షన్, బట్ నేను మీకు డీటెయిల్డ్ గానే చెప్తాను. ఇక్కడ ఏంటంటే P is equal to P1 is equal to mv1, P2 is equal to mv2. ఎందుకు మేడం మాస్ మార్చలేదు? బాడీ కిందకి పడితే మాస్ మారదు కదా. కానీ హైట్ ఇక్కడ నుంచి డ్రాప్ చేయడానికి 2h హైట్ నుంచి డ్రాప్ చేస్తే నేలకి తగిలేటప్పుడు వెలాసిటీ పెరుగుతుంది, అవునా కాదా? నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక చిన్న స్టోన్, ఒక బాడీ ఏదైనా తీసుకోండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి డ్రాప్ చేయండి, అది పగలకపోవచ్చు. అదే బాడీని తీసుకెళ్ళి 5th ఫ్లోర్ మీద నుంచి వదలండి, కింద పడేపటికి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డ్రాప్ చేస్తే ఏదో చిన్నగా పగలడమో 2 ముక్కలు అవడమో జరుగుతుంది. అదే బాడీని 5th ఫ్లోర్ 10th ఫ్లోర్ నుంచి డ్రాప్ చేయండి, అసలు బాడీ ఆనవాళ్ళు కూడా దొరకదు, అన్ని ముక్కలు అయిపోతుంది. ఎందుకు అంటే నేలకి తగిలేటప్పటికి వెలాసిటీ పెరిగిపోతుంది. సో ఇక్కడ వెలాసిటీ మారుతుంది అనేది చూడాలి. సరే, వెలాసిటీ మారుతుంది, బాగానే ఉంది మ్యామ్, సబ్స్టిట్యూట్ చేయండి. mv2 mv2 మైనస్ mv1 బై mv1 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు ఎంత? m క్యాన్సిల్ అయిపోయింది, v2 మైనస్ v1 బై v1 ఇంటూ 100. మరి v ఇవ్వలేదు కదా మ్యామ్, ఎలా ఆలోచించాలి? ఇలా మీకు మీరు మాట్లాడుకోవాలి ప్రాబ్లం చేసేటప్పుడు. సరే, ఇంతవరకు రాశాను, మరి ప్రాబ్లంలో v ఇవ్వలేదు కదా, ఎలా ఆలోచించాలి? బాడీ ఇక్కడ ఫ్రీగా పడిపోతోంది, ఇట్ ఈస్ అ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో నాకు వికి హెచ్కి ఏమైనా రిలేషన్ తెలుసా? ఇంత ఆలోచించాలమ్మా ప్రాబ్లం చేసేటప్పుడు, షార్ట్ కట్స్ ఏమి ఉండవు, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎస్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు సూపర్ నాన్న. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వెలాసిటీకి హైట్ కి నాకు రిలేషన్ తెలుసు. సో ఇక్కడ ఎలాగో √2g క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ప్లేస్ లో √h2 మైనస్ √h1 బై √h1 ఇంటూ 100 చేస్తాను. సో √h2 ఎక్కడుంది మనకి? 2h, √2h మైనస్ √h బై √h ఇంటూ 100. సో ఇండివిజువల్ గా డివైడ్ చేస్తే ఇక్కడ √2 మైనస్ 1 మిగులుతుంది, √2 మైనస్ 1 ఇంటూ 100. √2 వాల్యూ 1.414 మైనస్ 1 ఇంటూ 100. సో 0.414 అప్రాక్సిమేట్ గా 41.4 వస్తుంది మీకు, 41.4. సో 41% అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంత ఆలోచించాల్సి ఉంటుంది మరి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. నెక్స్ట్, ఏ బాడీ ఆఫ్ మాస్ m హిట్స్ నార్మల్లీ ఎ రిజిడ్ వాల్ విత్ వెలాసిటీ v. ఆన్సర్ చెప్పాలి, మీరే చెప్పాలి, ఇది నేను చెప్పను, మీరే ఆన్సర్ చెప్పాలి. చెప్పండి ఆన్సర్ ఎంత? When will you teach physics at Vedantu Dilshuk Nagar offline center? I will not come to offline center amma, I will be teaching only online center. Offline center ki ran nanna. Tullu Papa channel. Tullu Papa channel is a YouTube channel. No teaching at offline at all, only online. Very good Nana, super. Option C correct. ఇంకే బిట్ నేను చెప్పక్కర్లేదు, కరెక్ట్ ఆప్షన్ సి. బౌన్స్ బ్యాక్ విత్ సేమ్ వెలాసిటీ, ఇదన్నమాట సంగతి. నెక్స్ట్, దీనికి కూడా ఆన్సర్ మీరే చెప్పాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? యాంగిల్ ఎక్కడిచ్చారు? వాల్ కి యాంగిల్ ఇవ్వడం జరిగింది, వాల్ దగ్గర యాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏం చెయ్యాలి? వాల్ దగ్గర యాంగిల్ ఇవ్వడం కాబట్టి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం ఫార్ములా వాడాలి? ఏమి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఎంత టైంలో చూడండి, 0.25 seconds. యావరేజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్, ఫోర్స్ కావాలి, మొమెంటం కాదు, ఫోర్స్ కావాలి. అయినా నేను చేయగలను. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టీ. డెల్టా టీ ప్లేస్ లో ఏ ఫార్ములా వాడాలి? 2mv sin theta ఫార్ములా వాడాలి బై డెల్టా టీ. ఖతం కహాని. సాల్వ్ చేయండి, మీరే సాల్వ్ చేయండి.
2mv sin theta. దట్స్ ఇట్ అమ్మా. మీకు చేయడం వచ్చిందా రాలేదా? ప్రాబ్లమ్స్ చేయడం వచ్చేసింది మీకు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ నేను ఈరోజు ఏవైతే చెప్పానో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేసినా సరిపోతుంది. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేసుకున్నా సరిపోతుందమ్మా. ఇదేంటి ఆగట్లేదు? ఎస్ నాన్న, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే, ఇంకేం లేదు. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ మాస్ ఎంత ఇచ్చారు? 0.5 kg. SI యూనిట్స్ అది కూడా చూసుకోవాలి. వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్ ఇంటూ సైన్ 30 డిగ్రీస్ బై డెల్టా టీ ఎంత? 0.25. అన్ని SI యూనిట్స్ లో ఉన్నాయి. సాల్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్ కదా. దిస్ ఐఎమ్ గివింగ్ as హోంవర్క్. సేమ్ మోడల్ గివింగ్ as హోంవర్క్. A cricketer catches a ball of mass, grams లో ఉంది చూడండి, SI యూనిట్స్ కాదు, moving with a velocity 20 meter per second, then he experiences a force of, time ఇచ్చారు, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఫార్ములా వాడాలి? గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే తెలిసిపోతుంది. m is equal to 150 grams కాబట్టి 10⁻³ kg. ఓకే. వెలాసిటీ is equal to 20 meter per second. experiences a force of ఎంత? టైం టేకెన్ 0.1 సెకండ్. ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఇది ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0. వాడు క్యాచ్ పట్టేసుకున్నాడు కదా, బాల్ ని క్యాచ్ పట్టేసుకున్నాడు. ఫైనల్ వెలాసిటీ 0. ఓకే. ఫోర్స్ కి ఫార్ములా డెల్టా పి బై డెల్టా టీ. డెల్టా పి అంటే మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకెన్. mass 150 into 10⁻³ into 20 minus 0 రాయట్లేదు, 0.1. ఓకే. సో ఇది 10⁻⁻1 పైకి వెళ్తే 10⁻+2 టక్ 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 15 30. 30 is the answer. 30 న్యూటన్స్ ఆన్సర్ రావాలి చూడండి. 30 న్యూటన్స్. 30 న్యూటన్ is the answer. కరెక్ట్ నాన్న. A bullet is fired from a gun. బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ అ గన్ అంటే ఏం గుర్తొచ్చింది చెప్పండి? bullet fired from a gun. bullet fired from a gun. The force on the bullet is given by, force ఇచ్చారు, where F is in Newton and T is in seconds. అబ్బో ఇది చూడండి, లా ఆఫ్ కన్సర్వేషన్ కానీ ఫోర్స్ ఈస్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం. చూడండి, ఫోర్స్ ఈస్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం. ఫోర్స్ ఈస్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం అంటే ఏం ఆలోచించాలి? ఓహో, ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్సియేషన్ కానీ వస్తుంది. ఇది మీ థాట్ ప్రాసెస్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి. ఏమిచ్చాడు మేడం, ఏం చెప్పారు, అసలు ఫార్ములా ఏంటి, మాట్లాడుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి. పైకి మాట్లాడుకున్నా ప్రాబ్లం లేదు. ఎవరిని పిచ్చోడు అనుకొని జనాలు ఏమనుకోని, కానీ నీకు కావాల్సింది సబ్జెక్ట్ రావాలి. సో మీతో మీరు మాట్లాడుకుని ఒక స్టోరీ లాగా చెప్పుకోండి. ఓకే. ఫోర్స్ ఈజ్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం అంటే ఇక్కడ నేను డిఫరెన్సియేషన్ గానీ ఇంటిగ్రేషన్ గానీ వాడాల్సి వస్తుంది. బేసిక్ ఐడియా. తర్వాత F is in Newton, T is in seconds. The force on the bullet becomes 0 as soon as it leaves the barrel. Okay. What is the average impulse imparted to the bullet? ఇంపల్స్ ఎంత అని అడుగుతున్నారు. ఫోర్స్ కి ఇంపల్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి? ఫోర్స్ కి ఇంపల్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి? We know that I is equal to F into delta T. కానీ ఇక్కడ ఫోర్స్ ఈజ్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఇంకొక ఫార్ములా మేడం ఏమైనా చెప్పారా? పేజీలు వెనక్కి తిప్పుకోండి. మేడం ఇక్కడ ఇంకొక ఫార్ములా చెప్పారు. ఏం ఫార్ములా అది? I is equal to ఇంటిగ్రేషన్ F dt చెప్పారు. నేను ఇది వాడాలి బికాస్ ఫోర్స్ ఈజ్ గివెన్ as ఫంక్షన్ ఆఫ్ టైం. సో I is equal to ఇంటిగ్రేషన్, ఫోర్స్ ప్లేస్ లో 600 minus 2 into 10⁵ t. ఇది నేను వాడాలి ఇంటూ dt. అయితే లిమిట్స్ 0 to t తీసుకోవాలి. మరి t ఎలా తెలుస్తుంది నాకు? దానికోసం ప్రాబ్లంలో ఇంకో హింట్ ఇచ్చారు. The force on bullet becomes 0 given at time t. At time t force becomes 0 అన్నాడు. సో 600 minus 2 into 10⁵ t is equal to 0. ఓకే, 0 స్పెల్లింగ్ రాస్తున్నాను. is equal to 0 రాద్దాం. ఇదేంటిది? అరే
ఓకే 0 కదా. ఇక్కడ నుంచి నాకు టైం ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. t ఈజ్ ఈక్వల్ టు 600 బై 2 ఇంటూ 10⁵. సో 2 300 టైమ్స్. సో ఇది 300 ఇంటూ 10⁻⁻5. ఎంత వచ్చింది నాకు? 2 పోతే 3 ఇంటూ 10⁻⁻3 వస్తుంది. 3 ఇంటూ 10⁻⁻3 సెకండ్స్. సో లిమిట్స్ అలా తీసుకోవాలన్నమాట. సరే, ఇది డిఫరెన్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది నాకు? 600 ఇంటూ టీ లిమిట్స్ 0 టు 3 ఇంటూ 10⁻⁻3 మైనస్ 2 ఇంటూ 10⁻5 అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ టీ ఫార్ములా t²/2 లిమిట్స్ 0 టు 3 ఇంటూ 10⁻⁻3. ఓకే, సో 600 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ 0 రాయక్కర్లేదు. 3 ఇంటూ 10⁻⁻3 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 10⁻5 ఇంటూ స్క్వేర్. సో 9 ఇంటూ 10⁻⁻6. దీనిని స్క్వేర్ చేయాలి అంతే. 6 3s are 18 ఇంటూ 10⁻. ఇది ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి? -1 మైనస్ 9 ఇంటూ 10⁻⁻1. సో 18 మైనస్ 9, 9 ఇంటూ 10⁻⁻9 0.9 న్యూటన్ సెకండ్. 0.9 వస్తుందమ్మా. రాకెట్ చూడండి, రాకెట్ ప్రొపల్షన్ 5000 kg రాకెట్ ఈస్ సెట్ ఫర్ వర్టికల్ ఫైరింగ్. ద ఎగ్జాస్ట్ స్పీడ్ ఇచ్చారు. టు గివ్ అన్ ఇనిషియల్ అప్వర్డ్ యాక్సలరేషన్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇజెక్టెడ్. ఇక్కడ మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు గ్రావిటీ కన్సిడర్ చేయాలా వద్దా? మేడం ఇందాక ఏం చెప్పారు? గ్రావిటేషన్ నెగ్లెక్ట్ చేస్తే ఒక ఫార్ములా, గ్రావిటేషన్ ఉంటే ఒక ఫార్ములా. ఇప్పుడు గ్రావిటేషన్ నెగ్లెక్ట్ చేయాలా ఉంచాలా ఎలా తెలుస్తుంది? బ్రాకెట్ చూడండి, జీ వాల్యూ ఇచ్చాడు నీకు. జీ వాల్యూ ఇచ్చాడు అంటే గ్రావిటీ ఈజ్ కన్సిడర్డ్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ కన్సిడర్డ్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ కన్సిడర్డా కాదా నాకు ఎలా తెలుస్తుంది? నీకు జీ వాల్యూ ఇచ్చాడు అంటే గ్రావిటీ ఈజ్ కన్సిడర్డ్. సో గ్రావిటీ కన్సిడర్ చేసినప్పుడు రాకెట్ ప్రొపల్షన్ లో అప్ థ్రస్ట్ కి ఫార్ములా ఏం చెప్పుకున్నాము? v ఇంటూ dm/dt మైనస్ mg చెప్పుకున్నామా లేదా? మైనస్ mg చేస్తే అయిపోయింది. సో ఇందులో రాసేయండి f ఇస్ ఈక్వల్ టు v ఎంత ఇచ్చారు చూడండి, 800 మీటర్ పర్ సెకండ్. 800 ఇంటూ dm/dt నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ గ్యాస్, ఓకే అడిగిందే అది. ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇజెక్టెడ్ పర్ సెకండ్ ఎంత? గ్యాస్ పర్ సెకండ్, అమౌంట్ పర్ సెకండ్. అమౌంట్ పర్ సెకండ్ అంటే నిన్ను క్వశ్చన్ లో అడిగింది ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? dm/dtనే నువ్వు ఫైండ్ అవుట్ చెయ్యాలి. నువ్వు ఫైండ్ అవుట్ చెయ్యాల్సిందే dm/dt అమ్మ. సో ఇంటూ dm/dt నువ్వు ఫైండ్ అవుట్ చెయ్యాలి. మైనస్, అరే ఎక్కడున్నాం, మైనస్ మాస్ ఆఫ్ ది రాకెట్ ఇంటూ జీ. మాస్ ఆఫ్ ది రాకెట్ ఎంతమ్మా? 5000 kg ఇంటూ జీ వాల్యూ 10. ఓకే, ఎఫ్ ఎలా ఇచ్చారు మరి? యాక్సలరేషన్ ఇచ్చారు చూడండి. ఎఫ్ ని ఎలా రాసుకోవాలి? ఎంఏగా రాసుకోవాలి. ఎఫ్ ని ఎంఏగా రాసుకోవాలి. సో ఎం అంటే మళ్ళీ సేమ్ 5000 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 800 ఇంటూ dm/dt మైనస్ 50000 ఇంటూ 10 పవర్ రాసుకోవచ్చు, జీరోలు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో సాల్వ్ చేయండి, ఈజీ కదా. 5 10, మళ్ళీ 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 ఈజ్ ఈక్వల్ టు 800 ఇంటూ dm/dt మైనస్ 50000. 2 జీరోలు కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో ఇక్కడ మిగిలింది 1000 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ dm/dt మైనస్ 500. ఇక్కడికి వస్తే ప్లస్ 500 అవుతుంది. సో 1500/8. సో dm/dt ఈజ్ ఈక్వల్ టు 1000 ప్లస్ 5 1500/8. 8 రెళ్ళు 16 అయిపోతుంది. 8 1 8, 8 అంటే 70, ఆల్మోస్ట్ 187 వస్తుంది చూడండి. 185 ఆర్ 187 ఇదే వస్తుంది ఆన్సర్. పెద్ద నెంబరే వస్తుంది. గాట్ ఇట్?
సో ఇంతవరకు అయిందమ్మా. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇంకో క్లాస్ చెప్పుకుందామా? ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇంకో క్లాస్ చెప్తానులేండి అమ్మా. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయిపోయింది. 12:40, 1.5 hour క్లాస్ అయింది. సో లంచ్ టైం అయిపోతుంది కదా. అరే 38 వాచింగ్ నౌ. ప్రాబ్లమ్స్ వచ్చి ఎప్పుడు నేను నీట్ ఛానల్లో అబ్జర్వ్ చేస్తాను కదా. ఇది నీట్ ఛానల్లో నేనేం అబ్జర్వ్ చేస్తానంటే కంటెంట్ చెప్పినంతసేపు బోలెడంత మంది లైవ్ వాచింగ్ ఉంటారు. నేను ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తానో లైవ్ వాచింగ్ మొత్తం క్విట్ అయిపోతారు, క్లాస్ వినరు, క్లాస్ క్లోజ్ చేసేస్తారు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లాస్ వినకపోతే ఎలా? క్లాస్ వినాలి, ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీ దగ్గర ఉన్న బుక్స్తో. మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లో నుంచి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నేను కూడా నా వంతు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను. ఇవాళ సాయంత్రంలోగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్ని ఇవ్వబడతాయి. నెక్స్ట్ క్లాస్ వీలైనంత త్వరగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. బికాజ్ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత గ్యాప్ తీసుకుందాం. రేపు క్లాస్ తీసుకోలేను బికాస్ టుమారో ఐఎమ్ ట్రావెలింగ్ ఫర్ ఎంబీసాట్ ఎగ్జామ్. ఇప్పుడు లైవ్ చూసే వాళ్ళు ఎవరైనా ఎంబీసాట్ ఎగ్జామ్ కి ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. బికాస్ టుమారో ఈజ్ లాస్ట్ డే ఫర్ ఎంబీసాట్ ఎగ్జామినేషన్. సో ఎంబీసాట్ కోసం రేపు నేను క్లాస్ తీసుకోలేను. బట్ ఐ జస్ట్ ట్రై టు ఫినిష్ ఆఫ్ దిస్ లెసన్ బై మండే ట్యూస్డే లోగా ఫినిష్ చేసేద్దామమ్మా. ఓకే, సో మండే ట్యూస్డే లేదా వీలైతే సండే ఈవినింగ్ జస్ట్ అప్డేట్ చూడండి, మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ లైవ్ ఎప్పుడు అనేది మన ఛానల్ చూస్తే మీకు తెలిసిపోతుంది. కాబట్టి సీ ద ఛానల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. లాస్ ఆఫ్ మోషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 days మీకు గ్యాప్ ఇస్తాను. ఆ 2-3 days మీరు నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్, మీ దగ్గర ఉన్న రిఫరెన్స్ ప్రాబ్లమ్స్, PYQs ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు spend minimum to minimum 5 days in solving problems in NLM. 5 days పాటు NLM చేస్తూనే ఉండండి. బోర్ కొట్టినా సరే, బోర్ కొట్టకూడదు. ఎందుకు ఇన్ని రోజులు చెయ్యాలి మ్యామ్? బ్రెయిన్ లో అలా పాతుకుపోతుంది అనమాట, అలా ఇంజెక్ట్ అయిపోతుంది, బ్రెయిన్ కి అబ్జార్బ్ అయిపోతుంది. అంత టైం ఇవ్వాల్సిందే. ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. బికాస్ ఇది హైయెస్ట్ వెయిటేజ్. 3 questions వస్తాయి మీకు దీంట్లో నుంచి, హైయెస్ట్ వెయిటేజ్. కాబట్టి ఖచ్చితంగా దీనిని ప్రాక్టీస్ చేయండి. అయితే దీనిలోంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కోసం నేను NCERT బుక్ కూడా నేను చేస్తాను. లైన్ బై లైన్ ఎలా చదవాలి, డోంట్ వరీ, లైన్ బై లైన్ NCERT నేను మీకోసం చేస్తాను. వీలైతే అది రేపే చేసేద్దాం లేదా ఎల్లుండ. అది ఈ 2 రోజులు మాత్రమే నేను ప్రామిస్ చేయలేను, మిగతా 2 రోజులు నేను చెప్పగలను మీకు. బికాస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫర్ ఎంబీసాట్, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఖచ్చితంగా స్టే ట్యూన్డ్. NCERT కూడా లైన్ బై లైన్ ఎలా చదవాలి, నేను NCERT టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లైన్ బై లైన్ ఎలా చదవాలి, కాన్సెప్ట్ కూడా నేను కవర్ చేస్తాను. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఎవ్రీడే అంటే నేను క్లాస్ పెట్టినప్పుడు మిస్ అవ్వకుండా క్లాస్కి రండి. ఓకే, మళ్ళీ తర్వాత మేడం మీ దగ్గర నేర్చుకో అంటే క్లాసులో నాకు ర్యాంక్ వస్తుందా? వస్తుంది. ఎప్పుడు? నేను పెట్టిన ప్రతి క్లాసు మీరు అటెండ్ అవ్వాలి, నేను ఇచ్చిన ప్రతి బిట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రామిస్ మాత్రం చేయండి. ఓకే, సో బాయ్ ఎవ్రీబడి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కి వేరే క్లాస్ చెప్పుకుందామమ్మా, లెందీ అయిపోతుంది. సో వేరే క్లాస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కోసం డెడికేటెడ్లీ ఒక సెషన్ చేద్దాము. ఫ్రిక్షన్ అండ్ సర్క్యులర్ మోషన్ కూడా నేర్చుకుందాం. రైట్, ఫార్ములాస్ ఇనఫ్ ఫర్ 80 marks. 80 marks రావు ఫార్ములాస్ కి, ఒక 15 questions వరకు వస్తాయి. 60 marks వరకు తెచ్చుకోవచ్చు ఓన్లీ ఫార్ములా. ఓకే, సో ఎస్ అమ్మా, దివాళీకి వీఆర్ స్టార్టింగ్ అనదర్ న్యూ సిరీస్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ సిరీస్ ఫర్ దివాళీ. సో దివాళీ వరకు వెయిట్ చేయండి. ఎవ్రీడే క్లాస్ వినండి అమ్మా. నేను ఎలా అయితే చెప్తానో అది మీరు ఫాలో అయిపోండి. నేను ఫార్ములాస్ చెప్తే ఫార్ములా నేర్చుకోండి, NCERT బుక్ ఇది చదవాలి అని చెప్తే అది నేర్చుకోండి, ఈ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే అది నేర్చుకోండి. దాట్స్ ఇట్. చెప్పింది చెప్పినట్లు ఫాలో అయిపోండి. సో బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్.